హల్లెలూయ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి 33 రాకడ గుర్తుల మీద 33 రాకడ సూచనల మీద మంచి పరిశీలన, అత్యున్నతమైన విశ్లేషణ చేయడానికి దేవుడు తగినటువంటి సహాయాన్ని అందించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎవరైనా దేవుని రాకడ సూచనలు చెప్పండ్రా బాబు అని అంటే గట్టిగా అయితే 4 చెప్పేవాళ్ళం. ఎప్పుడు కూడా ఏమని చెప్పేవాళ్ళం? భూకంపాలు వస్తాయంట, యుద్ధాలు జరుగుతాయంట, కరువులు సంభవిస్తాయంట, దేశాల మీదకి దేశాలు వెళ్తాయంట, ఆకాశంలో సూచనలు అది కూడా చాలా తక్కువేలే. ఎవరినన్నా ఒక క్రైస్తవ వ్యక్తిని దేవుని రాకడ సూచనలు ఏంటి అని అడిగితే భూకంపాలు వస్తాయి, కరువులు సంభవిస్తాయి, లేదంటే యుద్ధాలు జరుగుతాయి. ఈ 3 మాత్రమే తెలుసు. 33 పైగానే ఉన్నాయి అనేటువంటి విషయం చాలామందికి కూడా తెలియదు. కానీ దేవుని కృపను బట్టి వాటన్నిటి మీద కూడా సమగ్ర పరిశీలన చేయడానికి దేవుడు మంచి సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ రోజున 34వ రాకడ సూచన. ఈ రోజు తర్వాత మరొక్క రాకడ సూచనతో ఈ సూచనల మీద ధ్యానాలను నేను ముగించిపోతా ఉన్నాను. ఇంకా ఉన్నాయి కదండి పాస్టర్ గారు, మీరు అన్నారు కదండి అంటే ఉన్నాయి. ఒకే సబ్జెక్ట్ మీద ఒక 3-4 ఆ సబ్జెక్ట్ కూడా కదా పాయింట్ మీద 3-4 మంత్స్ చాలు. అంతకంటే ఎక్కువ చేసిన తప్పేం కాదు. కానీ వేరే కొత్త విషయంలోకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం. చాలా రాకడ సూచనలు ఉన్నాయి. ఎన్ని రాకడ గుర్తులు ఉన్నాయంటే అన్ని రాకడ గుర్తులు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా చదువుకోవాలి. బైబిల్ జాగ్రత్తగా మనం చదవగలిగితే వాటన్నిటిని కూడా దేవుడు బయలుపరుస్తాడు. అయితే వాటిని కూడా ధ్యానందామని అనుకున్నాను, కానీ ఎందుకు మరొక కొత్త టాపిక్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన నాలో తట్టింది. కనుక ఈ రోజుతో పాటుగా నెక్స్ట్ సెషన్తో రాకడ గుర్తుల మీద పూర్తి ధ్యానాలు మనం ముగించుకోబోతా ఉన్నాం. తర్వాత రాకడలో ఎవరెత్తబడతారో ఎవరెత్తబడరు ఈ పాయింట్ మీద మాట్లాడతాం. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఇంకా మిగిలిపోయిన అనేక విషయాలు ఉన్నాయి. మీకు అవసరమైన విషయాలు మాత్రమే. మరింత లోతుగా మరీ పెద్ద పెద్ద విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ కొన్ని విషయాలు అయితే మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున 34వ రాకడ సూచన. 34వ రాకడ సూచన. దానికంటే కూడా మొదటగా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 వచనాల్ని దిన ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి. భూలోకములోని వర్తకులు దాని సుఖభోగముల వలన ఏమయ్యారంట? ధనవంతులయ్యిరి. అలాగే 7వ వచనం. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. ఇక్కడ కూడా అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి ఏం చేయండి? కలుగు చేయండి. అది 9వ వచనం కూడా చదివేద్దాం చూడండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమును నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకునుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని చెప్పుకొందురు. భూరాజులు దాన్ని బాధ చూచి భయక్రాంతులై, ఎందుకంటే దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు అనేటువంటి మాట కనబడుతుంది. 18వ అధ్యాయంలోనే 3 సార్లు సుఖము 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 అనేటువంటి పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. ప్రకటన గ్రంథంలో 5 సార్లు రాయబడి ఉందనుకోండి. మన బైబిల్ అంతా వెతికినట్టయితే ఆదికాండం నుంచి మొదలవుతుంది సుఖం అనేటువంటి ఆ పద ఉచ్చారణ, ఆ పద రాయడాన్ని బట్టి ఆదికాండం నుంచి కూడా సారమ్మ గారి దగ్గర నుంచి మొదలైనటువంటి పదం
సుఖం అనేటువంటి పదం. అయితే ఈ రోజున ఇంతకీ రాకడ సూచన ఏంటండి అని ఆలోచన చేస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక 3వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి దరిద్రులు ఎక్కువైపోతారంటే అంత్య దినాల్లో. ఎవరల్లో? దరిద్రులు, దిగంబరులు, దుష్టులు, గురుడ్డివారు, ఎన్నన్న పేర్లట్టచ్చు. ఎందుకంటే దేవుళ్ళో వాక్యం రాయించినటువంటి పదాలే. నాకేదో కోపంతోనో నాకేదో విసుగుతోనో మాట్లాడుతున్నటువంటి పదాలు కాదు, కానీ వారిని ఏమని పిలిచాడంటే దేవుడు, గుడ్డివారులారా, దిగంబరులారా, దుష్టులారా, దౌర్భాగ్యులారా, దిక్కుమాలిన వారి వలె అని అన్నాడు. గనుక ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారో అటు వారందరికీ కూడా నువ్వేమై ఉండాలి? విముఖుడువై ఉండాలి. అలాంటి వారికి ఎలా ఉండాలంటే దగ్గరగా ఉండమంటున్నాడా, దూరంగా ఉండమంటున్నాడా? దూరంగా ఉండాలి. ఈ అంత్య దినాల్లోనంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారని ఉంది. సుఖభావమును లేదంటే సుఖాన్ని ప్రేమించేవారు అనేటువంటి పదం కానీ అక్కడ రాయబడి ఉండుంటే నేను చెప్పే విధానం వేరేగా ఉందును. దాని యొక్క తాత్పర్యము, ఆంతర్యార్థము అన్నిటికీ మించి దాని యొక్క ఇంటర్ప్రిటేషనే చాలా డిఫరెంట్గా ఉండేది. కానీ అక్కడ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అనేటువంటి పదాన్ని రాసి వదిలేదు, లేదంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకునేవారు అనేటువంటి పదాన్ని రాసిన దాని అర్థమే పూర్తిగా మారిపోయేది. కానీ అక్కడ ఏం రాశాడంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారని రాశాడు అక్కడ. కాబట్టి ఈ అంత్యదినాల్లోనంట దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు ఏమైపోతారు? ఎక్కువైపోతారు. మీ అందరిని ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఉన్నాను. సుఖపడడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? సుఖపడడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? దీనికి ఆన్సర్ మీరు ఇవ్వగలిగితే మీరు సూపర్ అంటాను. సుఖపడడం అనేటువంటిది బిబ్లికల్గా, వాక్యానుసారంగా మంచిదా చెడ్డదా? ఇలా మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను, కానీ రెండో విధంగా మాట్లాడతాను. బైబిలు సుఖానికి లేదంటే సుఖపడేటువంటి వ్యక్తులకి మద్దతు ఇస్తుందా, మద్దతు ఇవ్వట్లేదా? సుఖానికి వ్యతిరేక, అనుకూలమైనటువంటిదా బైబిలు? వ్యతిరేకి. మీరు చెప్పండి. సుఖానికి బైబిల్ వ్యతిరేకమైనదా, అనుకూలమైనదా? నా ప్రాణమా తినుచు త్రాగుచు సుఖించుము. చెప్పండి, వ్యతిరేక పదమా, అనుకూల పదమా? వెనకాల వాళ్ళు చెప్పట్లేదు. చెప్పండి ఎవరొకరు. వ్యతిరేక పదమా, అనుకూల పదమా? చెప్పండి రబ్బేలు. అనుకూల పదమా? ఎందుకే అనుకూల పదం? ఎందుకు అనుకూల పదం? ఎవరు చెప్పారు? నువ్వా చెప్పి. ఎందుకు అనుకూల పదం చెప్పండి. చెప్పారు కదరా, చెప్పండి. ఎందుకు అనుకూలం? ఎందుకు బైబిల్ అనేటువంటిది సుఖానికి అనుకూలంగా ఉందని మీరు అన్నారు? మరి మీరు అన్న వెంటనే సమాధానం చెప్పు. దేనికి సుఖం అనుకూలంగా ఉంది? ప్రాణానిక? బైబిలు సుఖపడేటువంటి వారికి వ్యతిరేకం. శారీర సంబంధమైనటువంటి సుఖానికి వ్యతిరేకం. ఆత్మ సంబంధమైనటువంటి సుఖానికి అనుకూలం. సుఖానికి దేవుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక కాదు. ఒకవేళ అదే నిజమై ఉంటే నీ కుడి చేతున సుఖములు కలవు అనేటువంటి మాట రాయబడి ఉంది. కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూసినట్టయితే నన్ను మీరు ఎంతో సుఖపెడుచున్నారు అని అన్నాడే పౌలు గారు.
కాబట్టి సుఖం అనేటువంటి పదం చాలామంది నెగిటివ్ వర్డ్గా తీసుకుంటూ ఉంటారు. అదొక పూర్తి వ్యతిరేకమైనటువంటి పదంగా తీసుకుంటూ ఉంటారు, కానీ పూర్తి వ్యతిరేకమైన పదం కాదు అది. సుఖం అనేటువంటిది మనం ఏ విధంగా పడుతున్నాం, ఏ విధంగా అనుభవిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మంచి జాతి చెడుదా అనేటువంటిది. తినుచు త్రాగుచు సుఖించుచు అది కరెక్ట్ కాదు, అది వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అది. కాబట్టి ఆత్మలో నన్ను సుఖపెడుతున్నారు అనేటువంటి పౌలు గారి మాట మళ్ళీ అనుకూలమైనటువంటి పదమే, మోషే గారి మాట అనుకూలమైనటువంటి పదమే. కాబట్టి బైబిల్ సుఖానికి వ్యతిరేక కాదు, కానీ సుఖాన్ని బట్టి సోమరులుగా మారేటువంటి వ్యక్తులకి వ్యతిరేకి, సుఖం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులకి వ్యతిరేకి. సుఖం అంటే ఏంటంటే చాలామంది తప్పుగా అది శారీర సంబంధమైనటువంటి సుఖం, హాయిగా థ్రిల్లింగ్గా హ్యాపీగా అని అనుకుంటూ ఉంటారు, కానీ అసలైన సిసలైనటువంటి సుఖం ఎక్కడంటే ఆత్మీయ సుఖమే. అందుకని అంటా ఉన్నాడు, దేవుడు ఆత్మయ ఉన్నాడు కనుక దేవుని కంటే, దేవునిలో సుఖపడే వారి కంటే కూడా తన స్వార్థం కోసం సుఖభావమును కలిగిన వారు ఎక్కువైపోతారని అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక మాట అడిగితే మళ్ళీ బాగోతాయి. మళ్ళీ మా అమ్మమ్మగారు అన్న మాట గుర్తు చేస్తాను. మా అమ్మమ్మ గారు ఆవిడ బ్రతుకున్నటువంటి కాలంలో ఎక్కువగా నాతో చెప్పేటువంటి మాట, ఒరే శరీరానికి బాగా ఏం అలవాటు చేసేస్తున్నారా, సుఖాన్ని అలవాటు చేసేస్తున్నారా బాబు, అప్పుడప్పుడు ఏం చేయి, నువ్వు కష్టపడరా, అప్పుడప్పుడు ఏదో పని చేయరా, బాగా సుఖపడిపోతున్నావురా అని. కొంచెం బాగా పెద్ద ఉన్నాయని, మెచ్యూర్ అయ్యాను. మా అమ్మగారు అదే మాట, బాబు శరీరానికి బాగా నువ్వేం అలవాటు చేస్తున్నావు నాన్న, సుఖాన్ని అలవాటు చేస్తున్నా కనుక సుఖాన్ని అలవాటు చేయకు, రేపు రోజున బ్రతకడం కష్టమైపోతుంది. కష్టాన్ని కూడా నీ శరీరానికి ఏం చేయి, రెండో ఉండాలి. సుఖపడేటువంటి సందర్భంలో సుఖపడాలి, కష్టపడవలసినటువంటి సందర్భంలో సమయాల్లో కష్టపడాలి. పూర్తిగా సుఖపడిపోకు, సోమరివైపోతావేమో అనేవారు నా ఇంటి పెద్దలు. నిజమే అనిపిస్తూ ఉంటుంది. నేను పూర్తిగా సుఖపడేటువంటి లక్షణం నాది కాదు, కష్టపడతా ఉంటాను, సుఖపడేటువంటి సందర్భాల్లో సుఖపడతా ఉంటాను. రిలాక్సేషన్ అంటే అది ఇంకా డీప్గా మాట్లాడితే ఇంగ్లీష్ పదం కానీ చూస్తే ప్లెజర్ అని ఉంది. సుఖం గురించి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో రాయబడి ఉంది, కానీ 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన సుఖం గురించి మాత్రం క్లియర్గా రాయబడినటువంటి బాగా లోతైనటువంటి అర్థం ఏంటంటే ప్లెజర్, తృప్తి. లోపల తృప్తి కలిగేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారనేటువంటి విషయాన్ని లేఖనాల్లో ఉన్నటువంటి దేవుడు చాలా స్పష్టమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు వాక్యాన్ని కానీ గమనించగలిగితే వాక్యం చెప్పబడుతూ ఉంది, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే, అది మీకు ఎలాగ అర్థమవుద్దో నాకు తెలియదు, కానీ అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడేటువంటి వాళ్ళంటే అంత్య దినాల్లో ఎక్కువైపోతారంటే. కొన్ని సందర్భాల్లో ఈ తిమోతికి రాసినటువంటి ఆ సూచనలన్నీ కూడా క్రైస్తవులను ఉద్దేశించే రాయించడేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ అన్య జనాంగం గురించి, లోకం గురించి కానీ రాయబడి ఉండుంటే అక్కడ దేవునుడు అనేటువంటి పదం రాయక్కర్లేదు, దేవుని కంటే అనే పదం రాయక్కర్లేదు. లోకాన్ని ఉద్దేశించి రాసి ఉండుంటే అసలు లోకానికి దేవుడు ఇంకా తెలియదు కనుక లోకంతో మాట్లాడట్లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి కూడా రాయబడినటువంటి రాకడ సూచన అంటాను. ఈ మధ్యకాలంలో కానీ మీరు చూస్తే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుడి కోసం కష్టపడాలన్న ఆలోచన ఉండట్లేదు చాలామందికి. దేవుళ్ళలో ప్రయాసపడటం వల్ల ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండట్లేదు కొంతమందికి. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నావా, ఏదో ప్రార్థన చేసామా, 2 పాటలు పాడుకున్నావా, ఎప్పుడైనా ఒక సాక్ష్యం చెప్పామా, ఇంటికి వెళ్ళిపోయామా, అంతకు మించి ఏమీ అవసరం లేదు, మేము అంతకంటే ఏమీ చేయలేమని అనుకుంటారో ఏటో తెలియదు. కానీ దేవుడు పనుల్లో ఏం పెట్టరంట, ఆ చేతులు పెట్టరు కొంతమంది. దేవుని పనుల్లో చేయాలన్నా, దేవుని కొరకు ప్రయాసపడాలన్నా, దేవుని కొరకు కష్టపడాలన్నా వారి మనసులో, వారి శరీరాలు ఏం చేయవన్నమాట, అంగీకరించో. కష్టపడ్డా, అందులో దేవుని కోసం కష్టపడడం అసలు నచ్చదు కొంతమందికి. ఊర్లో వాళ్ళ కోసం కష్టపడాలన్నా, బంధువుల కోసం కష్టపడాలన్నా, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కష్టపడాలన్నా,
సొంత ఇంటి వారి కోసం ఏదన్నా కష్టపడాలన్నా అయ్యి బాబు మేము ఉన్నాం కదండి. అదే దేవుడి కోసం కష్టపడాలంటే అయ్యి బాబు మా వల్ల కావట్లేదండి, మా శరీరం సహకరించట్లేదండి, లేనిపోని రోగాలన్నీ మాకే వచ్చేసేయండి. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారంటే ఏంటనేది ఒక 3 పాయింట్లలో చెప్తాను. అది నిజమో కాదో మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చాడు, నేను దేవుడి సేవలోకి రావడానికి ఏర్పాటులో ఉన్నవాడినే కదా, పిలుపు కలిగి ఉన్నటువంటి వ్యక్తినే కదా, చిన్ననాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా సేవ చేయాలన్న ఆలోచన కూడా లేని వ్యక్తినే కదా, మరి ఎంత అద్భుతమైనటువంటి సంకల్పం దేవుడు నా ఎడల ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అని అనుకుంటా ఉండేవాడిని. తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎన్నో అనుభవాలు నేర్పించడానికి, ఎన్నో 1-2 తరాలను చూడడానికి దేవుడు నన్ను అలా ఉంచాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మా ఇంటి పెద్దలు అంటే తల్లిగారి యొక్క తరం గురించి మాట్లాడట్లేదు, కానీ తాతయ్య గారు అమ్మమ్మ గారి యొక్క తరాన్ని కానీ మనం చూసుకున్నట్టయితే ఆనాటి క్రైస్తవ జనాంగం దేవుని కొరకు కష్టపడేట్టుగా ఈరోజు పడుతున్నారంటారా? పడట్లేదు. ఆ రోజుల్లో పడేటువంటి ప్రయాస, ఆ రోజుల్లో పడినటువంటి కష్టం ఈ రోజున క్రైస్తవులు పడడానికి పడట్లేదు అంటాను. అసలు ఇంట్లో ఖాళీగా ఉండడానికి ఇష్టపడేవారు ఏంటంటే మన పెద్దలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వారు కలిగి ఉన్నటువంటి ఏకైక ఆలోచన ఏదన్నా ఉందంటే దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అంతకు మించి ఏం ఉండేది కాదు. సువార్త భారం ఎంత ఉండేదో ఒక 20 సంవత్సరాలు వెనక్కని వెళ్ళిపోతే సువార్త భారంతో బ్రతికేటువంటి క్రైస్తవులు కనబడేవారు. ఈరోజు సోమరులు అయిపోయి తినేసింది అరగక చాలామంది దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే కారణాన్ని బట్టి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టైము అవకాశాలు అన్నీ వస్తుంటాయి, కానీ సువార్త ప్రకటించడానికి మాత్రం వాళ్ళ శరీరాలు ఏం చేయట్లేదు. ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారో, ఎంత కష్టపడిపోతూ ఉంటారో. సుఖాన్ని అలవాటు చేసుకున్న క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈ రోజుకి ఈ టైంలో మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది బాధ్యత భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నారు. అంత దూరం నడిచి వెళ్ళలేకపోతున్నామండి, అక్కడికి వెళ్ళి చెప్పలేకపోతున్నామండి, వారితో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నామండి. కొంతమంది అయితే మరీ విడ్డూరము మందిరం వరకు నడిచి రాలేకపోతున్నామండి. ఎందుకంటే సుఖం మరిగిపోయింది ఆ శరీరానికి. కానీ ఆనాటి తరంలో నేను చూసింది ఏంటంటే 2-3 కిలోమీటర్లు కూడా నడిచి మందిరానికి వస్తూ ఉండేవారు. 2-3 కిలోమీటర్లు వేరే ఊరుల్లో. అప్పుడు ఆటోలు, బస్సులు ఇలాంటి వెహికల్స్ కూడా ఉండేవి కాదు. 9 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటలకు ఆరాధనలో పాల్గొనేటువంటి తరాన్ని చూసి వచ్చినోండి ఇక్కడికి నేను. కానీ ఈ రోజున ప్రక్కనే ఉంటుంది మందిరం, ఒక 5 అడుగులు వేస్తే మందిరం వచ్చేస్తుంది. అవి నల్లపోతున్నానండి, బాగా కాళ్ళులో ఏం పడేసిందండి, మూలిగా ఎక్కువైపోయిందండి, కొవ్వు ఎక్కువైపోయిందండి. కాబట్టి మందిరానికి ఏం చేయలేకపోతున్నామండి, రాలేకపోతున్నామండి. మందిరానికి వచ్చి ఒక అరగంట సేపు మోకాల్లో వేయలేకపోతున్నామండి. ఈ సంఘాన్ని ఉద్దేశించి మాట మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. చాలా సంఘస్థులకు లేనటువంటి ఒక అదృష్టం ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఏంటో చెప్పమంటారా? ఇంచుమించుగా 99% మంది మందిరానికి దగ్గరగా ఉన్న వాళ్ళే. 500 మీటర్లు కూడా దాటక్కర్లేదు, 500 మీటర్లు కూడా ఎక్కువే, 300 మీటర్లు కూడా దాటక్కర్లేదు మీ ఇంటికి మందిరానికి. కానీ ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మందిరాలకు వచ్చి ప్రార్థన చేయడానికి శరీరం ఏం చేయట్లేదు. మీకోసమే రాయబడింది బైబిల్ గ్రంథంలో, బయట వాళ్ళు ఎవరో కోసం కాదు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కనుక దేవుడితో గడపడానికి మనసాక్షి ఏం చేయబడట్లేదన్నమాట, అంగీకరించట్లేదు. ప్రక్కనే కొంతమంది అయితే మరీ విడ్డూరము, ప్రవ్వా మాకు కొత్త ఇల్లు కావాలి, పైగా ఇల్లు ఎలా ఉండాలో తెలుసనైనా మందిరానికి దగ్గరగా ఉండాలనైనా. మరి ఇచ్చాడు కదా దేవుడు, ఎంతవరకు నువ్వు మందిరంలో గడపగలుగుతా ఉన్నావు? ఉన్నారు, వారి కుటుంబంలో కొంతమంది ఉన్నారు అద్భుతమైన పరిచారికులు మందిర నిమిత్తమై. మరి అడిగినటువంటి నీవు దేవుని మందిరంలో గడపగలుగుతున్నావా?
2 అడుగులేస్తే మందిరం వచ్చేటువంటి అవకాశాలు దేవుడు నీకు కల్పించినప్పటికీ కూడా ఆ 2 అడుగులు వేయడానికి కూడా నీ మనసు అంగీకరించట్లేదంటే నీ దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా మారిపోయేమో పరీక్షించుకో. ఏ తప్పారైతే ఎంత దగ్గరగా ఉన్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూని? ఎంతగా అడిగారండి దేవుని మందిరానికి దగ్గరగా రావాలి, ఇల్లు దగ్గరగా కట్టాలి ఇల్లు అన్నటువంటి వ్యక్తులే ఒక 2-3 అడుగులేస్తే మందిరం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వచ్చి ఒక అరగంట సేపు మోకాళ్ళు వేయడానికి ఇబ్బంది పడిపోతున్నారు. మీరందరూ దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారే అంటాను. ఏమో మీ అమ్మమ్మలో మీ తాతల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారికి ఉన్నటువంటి స్వార్థ భారం ఈనాటి తరానికి ఉందంటారా? ఎంత కష్టపడేవారండి. ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తే వాక్యం విని చక్కగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇష్టమైతే వెళ్ళి ఒక 10 నిమిషాలన్నా ఆ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారండి అని అడుగుతూ ఉండేవారు ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు. ఇదిగోనండి పాస్టర్ గారు ఇది చెప్పారండి అది చెప్పారండి అని చెప్పి కనీసం ఒక 10 నిమిషాలైనా, తక్కువలో చెప్తున్నాం, గంటలు కూర్చొని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 నిమిషాలనే వెళ్ళి దేవుని కోసం మాట్లాడేటువంటి అవకాశం నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు చెయ్యట్లేదంటే నీ ఎంత సుఖాన్ని నేర్చేసుకున్నావు ఒకసారి ఆలోచించే. సువార్త లేదు ఈరోజు, మళ్ళీ చెప్తున్నాను, సువార్త ప్రకటించాలన్న భారం కనబడట్లేదు చాలామందిలో. అన్య జనాంగాన్ని ఏదో రకంగా మనం కాపాడాలనేటువంటి ఒక తపన కనబడట్లేదు చాలామందిలో. అగ్నిలో నుండి ఒకరిని లాగునట్లుగా లాగాలండి అనే ఆలోచన కనబడట్లేదు. దరిద్రమైనటువంటి వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటి మాటలు కబుర్లు మాట్లాడుకోవడానికి ఎలుగు 2-3 గంటల టైము. ఏమండి అనవసరమైన మాటలు మాట్లాడడానికే. ఎందుకంటే ఆ వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతుంటే హాయిగా అనిపిస్తుంది, మనసు హాయిగా అనిపిస్తుంది. అబ్బో కొత్త కొత్త విషయాలు లేనిపోయిన అన్నీ వింటున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంటుందో. అదే దేవుని కోసం 10 నిమిషాలు మాట్లాడాలంటే ఎంత విసుగ్గా అనిపిస్తూ ఉంటుందో కొంతమందికి. విశ్వాసులను ఉద్దేశించి నేను మాట్లాడట్లేదండి, సేవకులను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాను. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా అలవాటు పడిపోయిన సేవకులు 100% చెప్పగలను నేను ఈ మాట. ఒకప్పుడు ఉండేది, మరి ఈనాటి కాలంలో పూర్తిగా లేదని అన్న కానీ చాలా మందిలో కనబడట్లేదు ఈ అనుభవం. ఏంటి అనుభవం అంటే సంఘ సేవకుడు ఉపవాసాలుండి నిరంతరం విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు ఒకప్పుడు తరం. వాళ్ళకి మీటింగ్లు అయ్యి లేవు అనుకోండి, బయట ప్రయాణాలు ఏమీ లేవు అనుకోండి, సేవకుడు చేసే పని ఏదన్నా ఉంటే, అంటే మా తాతయ్య గారు నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరి పేరుని జ్ఞాపకం చేసుకుంటూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడమే. ప్రతి ఒక్కరి పేరు నా ఇప్పటికీ బాగా గుర్తుంది. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి కోసం 10 నిమిషాలు, ఒక్కొక్కరి కోసం 10 నిమిషాలు, ఒక్కొక్కరి కోసం గంట చెప్పి కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున సేవకులు విశ్వాసుల కొరకు మెలకుగా ఉండి ప్రార్థించే సేవకులు ఉన్నారా? ఆ సేవకుని తరం ఉందా? లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? కానీ నేను చూసి పెరిగినటువంటి తరాన్ని బట్టి నేను చెప్తున్నాను, సేవకులు రాత్రంతా నిద్రపోయేవాళ్ళు కాదు, రాత్రంతా మోకాలు మీదే ఉండేవారు. ఆయన రాత్రంతా మోకాళ్ళే. ఆ గొర్రెలు ఎక్కడ తప్పిపోతాయో, ఎక్కడ తోడేలు బారిన పడిపోతాయని ప్రతి ఒక్కరి పేరట ఎంత జ్ఞాపకార్థంగా ప్రార్థిస్తూ ఉండేవారు ఆ సేవకుని తరం. ఏది నేను చెప్పడం కాదు, జాన్ మంగాచార్యులు చెప్పలేదు వచ్చి ఇక్కడ. ఎంత గొప్ప ప్రార్థనా పరుడండి జాన్ రత్నం గారు చెప్పలేదా? ఆయన కోసం 12 గంటల వరకు వాక్యం చెప్పుకొని వచ్చామండి. ఒక మీటింగ్లో మేము ఇద్దరం కలిసామండి. ఒక 6-7 ఒక పెద్ద హాల్ ఇచ్చారండి, 4-5 రూములు ఏదో ఇచ్చారండి. 11 గంటల వరకు మీటింగ్ జరిగిందండి. అందరూ భోజనం చేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి పడుకున్నామండి. అందరితో పాటుగానే పారాసామ్య గారు కూడా ప్రార్థనలో మాతో పాటుగా మొదలు పెట్టారండి. ఓ గంట తర్వాత మెలకు వచ్చిందండి, ఆ దైవజనుడు ఇంకా మోకాల మీద ఉండే ప్రార్థన చేస్తున్నాడండి. ఇదేంటి ఇంకా ఏం పడుకోలేదా అని అనిపించి మళ్ళీ పడుకున్నానండి. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ లెగిస్తూ వస్తే ఆ దైవజనుడు మళ్ళీ అదే ప్రదేశంలో అదే మోకాల మీద ఉండి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. కొంపతీసి నిద్రపోయాడేమో అని అనుకున్నాను, కానీ తర్వాత జాగ్రత్తగా గమనిస్తే ఆయన నోట నుండి విజ్ఞాపన వినబడుతూనే ఉందండి. సుమారుగా ఉదయం 6 గంటల వరకు ఆ దైవజనుడు అలాగే ఉండిపోయాడండి మోకాల ప్రార్థన మీద. ఆ తరం ఈ రోజున మనం చూడగలమంటారా?
ఆ తరాన్ని ఈ రోజున మనం చూడగలమంటారా? ఈ విషయంలో మా తాతయ్య గారికి పొరపాటును కూడా పోలికగా నేను ఉండకపోవచ్చు. నేను చేస్తాను సంఘం కోసం, కానీ ఆనాటి భారం చాలా వేరు. ఆనాటి బాధ్యత, ఆనాటి సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఆ తృష్ణ చివరి దినాలకు వచ్చేటప్పటికి ఏమైపోద్దంటే తగ్గిపోద్దంటే. ప్రకటించాలి, ప్రజల కోసం ప్రయాసపడాలి, అన్ని జనాంగం కోసం కష్టపడాలి. ఏదో ఆదివారం వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చామా, వెళ్ళామా అన్నట్టు కాదు. కానీ అదొక బాధ్యతగా మనం తీసుకోకపోతే ఎప్పటికీ మనం సుఖంలోనే బతుకుతాం, సుఖంలోనే చచ్చిపోతాయేమో. మోషే గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆ మాటను గుర్తు చేయమంటారా, అవసరం లేదంటారా? గుర్తు చేయనా? గుర్తు చేస్తే కొంచెం లాంగ్ అయిపోద్ది మా మెసేజ్, గుర్తొచ్చింది కాబట్టి. లేదంటే మన టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంటుందంటే, ఫరో కుమార్తెకు కుమారుడై ఉండుటకు ఆయనకి ఇష్టపడలేదు, కానీ తన ప్రజల కోసం తన రాజరికాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎంత అద్భుతమైన మాట అది! దేని విడిచిపెట్టి వచ్చాడంటే, ఐగుప్తు మహారాజుగా ఉండవలసిన సింహాసనాన్ని సైతం ఆయన కాదని దేవుని పిలుపునికి గౌరవించి ప్రజల కోసం ఏం చేశాడంటే ఆయన కష్టపడ్డాడని ఉంటుంది అక్కడ. నువ్వు కష్టపడుతున్నావా? నువ్వు ప్రయాసపడుతున్నావా? కనీసం నీకు ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులకైనా కనీస సువార్తను ఏమన్నా ప్రకటించగలుగుతున్నావా? లేకపోతే టిఫిన్ పెట్టేసి పంపించేస్తున్నావా? ఏమో ఒకసారి వెనక వారిని చూడండి, మీ అమ్మమ్మల్లో మీ నాన్నమ్మల్లో ఒకసారి చూడండి, వాళ్ళు ఎంత బాధ్యత కలిగి ఉండేవారు సువార్త పట్ల. ఎందుకంటే ఈ రోజున అది లేదు. మాకెందుకులేండి, మేము ఎక్కడ వెళ్ళగలమండి, మేము ఎక్కడ చెప్పగలమండి, ఇల్లు ఎక్కడ దాటగలమండి, సువార్త ఎలా చేయగలమండి, ఎవరితో ఏం మాట్లాడితే ఇబ్బంది. సుఖపడిపోయి మధ్యాహ్నం ఖాళీ అయ్యేది, మధ్యాహ్నం భోజనం చేసేవారు, అంటే బయటికి వెళ్ళిపోయేవారు. ఒక రోజంతా ఒక వీధులంతా తెలిసిన వారితో కూర్చొని దేవుని కోసం మాట్లాడడానికి గడుపుతూ ఉండేవారు. ఈరోజు సుఖానికి బాగా అలవాటు అయిపోయి దేవుని కోసం ఏం చేయలేకపోతున్నారమ్మా, కష్టపడలేకపోతున్నారు. ఇంటిలోనే ఉంటారు, చక్కగా టీవీ ముందు కూర్చొని ఉంటారు. నెలకొక్కసారి ఆ దేవుని మందిర పరిచర్య చేయడానికి శరీరం ఏం చేయబడదా? అయ్యి బాబు నడుము నొప్పి వచ్చేస్తుందండి పాస్టర్ గారు, ముందులాగా ఆరోగ్యం బాగుంటుంది. మరి ఇంట్లో పని అంతా చేసుకుంటున్నావే, ఇల్లంతా నువ్వే తుడుస్తూ ఉంటావు, అడ్డమైన చాకరీ అంతా నువ్వే చేస్తూ ఉంటావు. సుమారుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీ పనులు చేసుకోవడానికి నీ శరీరం సహకరిస్తుంది, ఓపిక కావలసినంత మళ్ళీ వస్తుంది. కానీ నెలలో ఒక్కసారి ఒక గంట వచ్చి మందిర పరిచర్య చేయడానికి బాగా నడుము పడేస్తుందండి పాస్టర్ గారు. ముందులాగా ఆరోగ్యం ఏం చేయబట్టలేదండి, సహకరించట్లేదండి. నిజంగానే నడుము పట్టుకుని కూర్చుందంటే ఏమీ కాదు, ఆ కుర్చీలో కూర్చున్న టీవీ మీద కూర్చుంటుంది ఈ వ్యక్తి. ఆ దిక్కుమాల సీరియల్లో ఆ సినిమాలు చూస్తూ గడపడానికి శరీరం సహకరిస్తుంది, కానీ నెలలో ఒక్కసారి వచ్చి నడుము నొప్పి వచ్చేస్తుందా నీకు? ఎంతమంది లేరు అంటారు ఇక్కడ అలాంటి వాళ్ళు? పేర్లు చెప్తే బాధపడతారు కానీ చెప్పడానికి ఇష్టం లేదు. ఎంతమంది లేరు ప్రక్కనే, పైగా దూరం నుంచి వచ్చే అవకాశం కూడా లేదే, దగ్గరగా ఉన్న వాళ్ళే. అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి బాబు, అసలు ఇబ్బంది మామూలుగా ఉండట్లేదండి. వీళ్ళందరూ ఈ జాబితాయే, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే జాబితా. ఎంతమంది ఉన్నారో మీ అంతరంగాల్లో చేతులు ఎత్తుకోండి. కోపంగా నా వంక చూస్తే నేనేం చేయలేను, కోపంగా చూస్తే నేనేం చేయగలను? ఆ గుడ్లు పీకెత్తాడు అంతే దేవుడు, అప్పుడు గుడ్లు పట్టుకొని ఆడాలా? ఇక్కడ ఎవరినో ఒకరిని అంటలేదు, ఎందుకంటే అందరికీ ఏమున్నాయి? గుడ్లు ఉన్నాయి. గుడ్డివారు ఎవరు లేరు ఇక్కడ. ఇది అందరికీ వర్తించే మాటే. ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు కొరకు నువ్వు కష్టపడేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా? ఇది మొట్టమొదటి పాయింట్. రెండవదిగా, ప్రస్తుత ప్రపంచాన్ని, ప్రస్తుత లోక పరిస్థితుల్ని కానీ గమనిస్తే సుఖపడ్డానికే ఒక మనిషి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఈజీ మనీ కావచ్చు, లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చొని దొరలడానికి ఇష్టపడుతున్నాడు, బయటికి వెళ్ళి కష్టపడడానికి ఇష్టపడట్లేదు. కానీ దేవుడు మనిషికి మగాడిని శపించాడు. ఏంటి? నువ్వు భూమిని ఏం చేయాలి? సేద్యపరచాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి,
సాయంత్రానికి ఇంటికి రావాలి, ఎందుకంటే ఇంటి దగ్గర నీకు సాటి అయిన సహకారం ఉంది, నీకు సహకరిస్తుంది. కానీ ఈ రోజున అలా లేదు. ఉద్యోగం చేయడానికి మనసు అంగీకరించట్లేదు. ఖాళీగా ఎంతకాలమైనా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. ఎందుకు వచ్చిన ఉద్యోగం అంటే అన్నట్టుగా సోమరులు అయిపోతున్నారు చాలామంది. ఇంకొక విషయాన్ని గమనించాను, ఏమనంటే నిజంగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కవరింగ్లు చేస్తే మీకు టైల్స్ ఏమైపోతాయి? కట్ అయిపోతాయి. టైల్స్ అనగా తెలుగులో తోకలో. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. గంట సేపు టీవీ చూస్తే హాయ్ అనిపిస్తుందా? 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి హాయ్ అనిపిస్తుందా? ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. గంట సేపు కాదు, 2 గంటలైనా మాకు టీవీ బోరు కొట్టదు. ఎందుకంటే దానివల్ల సుఖం అని వస్తుంది కదా, మనసుకు తృప్తి కలిగిస్తుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, బోరు కలగట్లేదు, కిక్కిస్తుంది. అదే 10 నిమిషాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమనండి ఆ వ్యక్తిని 10 నిమిషాలు ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయమనండి. మోకాళ్ళు లాగుతున్నా 2 గంటలు టీవీ చూస్తారు ఆ వ్యక్తులు. 10 నిమిషాలు మోకాళ్ళు వేయలేరు. నేను అడుగుతున్నాను నిజంగానే, ప్రార్థన చేయడానికి విసుకొస్తుందా? ఫోన్ వాడడానికి విసుకొస్తుందా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ప్రార్థన చెయ్యాలంటే విసుకొస్తుందా? ఫోన్ స్క్రోల్ చేయడానికి, రీల్స్ చూడడానికి, షార్ట్లు చూడడానికి, పోస్టులు చూడడానికి విసుకొస్తుందా? చెప్పండి అబ్బాయిలు, దేనికి విసుకొస్తుంది? దేనికి విసుగు రావట్లేదు? చెప్పండి, బుర్ర ఒప్పుకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. దేనికి వస్తుంది విసుగు? దేనికి వస్తుంది విసుగు? ఫోన్ వాడడానికి వస్తుంది విసుగు? వస్తుందా? ఫోన్ వాడడానికి వస్తుందా? ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? యేసయ్య చెప్పాడు కదా, మీరు విసుగాక అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన అంటే శరీరానికి ఎప్పుడూ విసుగే, ఎప్పుడూ చిరాకే, ఎప్పుడూ బోరే. అదే శరీరానికి ఒక ఫోన్ ఇవ్వండి, 4 గంటలు నిర్విరామంగా వాడరా అంటే ఎక్కడ బోరు కొట్ట, తలనొప్పి రావాలి. కానీ వీడికి బోరు మాత్రం కొట్ట. తలనొప్పి వచ్చినప్పుడు, కళ్ళు లాగేసినప్పుడు అప్పుడు పెడతాడు ఫోన్ పక్కన. అంతసేపు నువ్వు ప్రార్థన చేయగలిగే ఆసక్తి నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఇప్పుడు యూట్యూబ్లో రీల్స్ వస్తూ ఉంటాయి. రీల్స్ ఇలా కూర్చుంటారు, టైం తెలియకుండా 2 గంటలు అయిపోద్ది. 2 గంటలు అయిపోయిందా? 2 గంటలని చూస్తున్నానా? ఏం పర్లేదులే, ఇంకో గంట చూద్దాం. 3 అయినా బోరు కొడుతుందా? బోరు కొట్టదా? కొట్టదో, విసుగు రాదో. ఈ 3 గంటల ప్రక్కన పెట్టి ఒక 30 నిమిషాలు ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వస్తూ ఉంటుంది అదే వ్యక్తికి. 30 నిమిషాలు కాదు కదా, 3 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా ఎంత విసుగో. ఆ తరం మన తరం కాదంటారా? ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫోను చూడడానికి విసుగు వస్తుందా? ప్రార్థన చేయడానికి విసుగు వస్తుందా? ఫోను చూడడానికి విసుగు రావట్లేదు, ప్రార్థన చేయడానికి విసుగు వస్తుందంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వ్యక్తివి నువ్వు. ఒక 10 నిమిషాల బైబిల్ చదువుకోవడానికి విసుగు వస్తుంది, ఒక 3-4 గంటలు వంటల ఛానల్లో గడపడానికి మాత్రం నీకు విసుగు రావట్లేదంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వ్యక్తివు నువ్వు. వాక్యం ద్వారాగా ఏమి నేర్చుకోవచ్చు, దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు, నాకు తెలియని విషయాన్ని ఏం తెలియజేయబోతున్నాడు అనే ఆసక్తి కంటే నాకు రాని వంటని నేర్చుకోవాలి అనే ఆలోచన నీలో వస్తుందంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నువ్వు. బయటల కోసం కాదు, సంఘస్థుల కోసమే చెప్పుకొచ్చాడు ఈ రాకడ సూచనలు అన్నీ అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా మాట మాట్లాడుతూ ఉంటాను, దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటామో దాంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే వాక్యంతో గడపడానికి ఇష్టపడతావు. నువ్వు నిజంగా దేవుని ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క సహవాసంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతావు. నువ్వు నిజంగా దేవుని ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తివైతే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతావు. నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించని వ్యక్తి కానప్పుడే రీల్స్, షార్ట్స్, యూట్యూబ్లు, ఫేస్బుక్లని దాంతో కూర్చొని వేలాడతావు. నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో
దాంతోనే ఎక్కువ గడుపుతావు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నువ్వు దేనితో అయితే ఎక్కువ గడుపుతున్నావో దాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందులో దేవుడు ఉన్నాడా, లోకం ఉందా? దేవుడు ఉన్నాడా, లోకం ఉన్నది అందులో? చెప్పండి. రీల్స్, సోషల్ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్లు, ఈ వీడియోస్ అన్నీ దైవ సంబంధమైనవా, లోక సంబంధమైనవా? సుఖం ఎక్కువగా లోకంలో దొరుకుతుంది. అది అక్కడ అర్థం. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించేవారని. దేవుడిలో శ్రమ ఉంటుంది కదా, నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు కదా, కష్టం ఉంటుంది కదా, ప్రయాసం ఉంటుంది కదా. లోకంలో అది ఉండదు. థ్రిల్లింగ్ ఈజీగా వచ్చేస్తుంది, తృప్తి ఈజీగా ఇచ్చేస్తుంది, హాయిగా ఉంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది హాయి అనేది. కానీ దేవుళ్ళో హాయి తృప్తి కలగాలంటే దేవుడితో గడపాలి. అది కష్టం మనిషికి. ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మీరు సమాధానం చెప్పకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. 2 గంటలు ఫోన్ వాడడానికి విసుకొస్తుందా? 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి విసుకొస్తుందా? తెలియని ఒక కొత్త విషయాన్ని వాక్యం ద్వారాగా నేర్చుకోవడానికి ఆసక్తి ఎక్కువ అవుతుందా? కొత్త కొత్త వంటలు నేర్చుకోవడానికి యూట్యూబ్ మీద ఆసక్తి పెరుగుతుందా? ఉన్నారు కొంతమంది, పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటారు. ఇంచుమించుగా వాళ్ళు వాచ్ టైం రోజుకి వచ్చేటప్పటికి 4.5 hours 5 hours వాళ్ళు వాచ్ టైం, స్క్రీన్ టైం అంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇవే, ఇంకేం పనిపాటు ఏమి లేదు వీళ్ళకి. కనీసం 4 to 5 hours స్క్రీన్ టైము. అది తక్కువ. 8 hours స్క్రీన్ టైం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏట్రా బాబు అంటే ఏమి లేదు, ఆ స్క్రోలింగ్లే, ఆ రీళ్ళు. సినిమా పాటలు చూడడానికి బోరు రాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమా క్లిప్పింగ్స్ చూడడానికి బోరు కొట్టదు. వాటికి ఏటికి బోరు కొట్టదు. దేవుని కోసం 2 పాటలు పాడడానికి ఎంత విసుకొచ్చేస్తుంటుందో పనికి మాలిన ప్రాణానికి. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతారో అని అన్నట్టుగా ఎక్కువయ్యారు. ఈ రోజున లోకంతో ఎక్కువ గడపడానికి మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవునితో ఎక్కువ గడపడానికి ఒక్క 10 నిమిషాలు కానీ కొంచెం వాక్యం ఎక్కువ చెప్పాను అనుకోండి, 20 సార్లు తిరుగుతారండి వెనక్కే. టైం ఎంత అయింది, ఎంత అవుతుంది, అది ఎంత అవ్వాలో అంత అవుతుంది. నాకు తెలియదా టైం ఎంత అయిందో అంటే? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్నిసార్లు వెనక్కి తిరిగితే పాస్టర్ గారు టైం అయిపోతుందని ఇండైరెక్ట్గా నాకు చెప్పడం. అప్పుడు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పెంచేస్తాను నేను కావాలని. నేను అలాంటి వాడిని, మీకు తెలియదు ఏం కాదు కదా. ఇటు 10 నిమిషాలు కొంచెం వాక్యం ఎక్కువైపోతుంది. అయ్యి బాబోయ్ ఎంత టైం అయిపోయిందో బాబోయ్, ఆ కూర అంతా చల్లగా అయిపోద్దేమో నాయన, ఆ వండిన అన్నం అంతా కూడా వేడి తగ్గిపోద్దేమో, వేడివేడిగా తినాలి. ఎందుకంటే సుఖం ఇక్కడ వేడివేడి. ఆ వాక్యాన్ని వడ్డిస్తానంటే మాత్రం ఈ సుఖం వద్దు. దేవుడితో గడపడానికి మనసు రావట్లేదు, కానీ దేవుడితో గడపడానికి ఇష్టం కలగట్లేదు. కానీ ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే ఒక 20 సార్లు చూస్తారండి గడియారం. ఇంకా నన్ను చూడమంటున్నారు. ఆ గడియారం ఎంతకాలం ఉద్దేశం అది? చూడండి లేట్ అవుతుందని. మళ్ళీ ఇదే వ్యక్తులు కూర్చున్న చోట మళ్ళీ లెగరు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టేటప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెడుతుంటారు కొంతమంది. ఎందుకు పనికిరాదు ఆ ముచ్చటే, ఎందుకు పనికిరావు ఆ కబుర్లు? కనీసం రూపాయి కూడా రాదు దానివల్ల. 2.5 గంటలు అలా కూర్చొని కదలకుండా నడువు రేపు రాదో, కాలు నొప్పి రాదు, గుండె నొప్పి రాదో, ఆ దిక్కుమాలిన గుండెని తీసేస్తే సరిపోద్ది. దేవుడు ఏ నొప్పి ఉండదు అప్పుడు. 10 నిమిషాల కాలు లాగేసి పాస్టర్ గారండి ఈరోజు వాక్యం ఎక్కువ చెప్పేసరి కదండి, అవునా? మరి అదే వ్యక్తి ఆ ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి ఆ పక్కావిని కదలనవదు, ఆ పయ్యావిని కదలనవదు, ఆ ఎదురింటావిని కదలనవదు. అలా కూర్చొని వస్తే ఇంక అలా కూర్చోవడమే. అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? దేవుడితో గడిపేవారి కంటే ఇరుగు పొరుగు వారితో గడిపేవాళ్ళు, వ్యర్థమైనటువంటి మాటలని పలకడానికి మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు. మీకోసమే రాకుడు గుర్తు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని దూరం పెట్టారా అంటుంది బైబిల్. మీరు పెట్టగలరు అలాంటి వ్యక్తుల్ని? పెట్టండి, ఎంత కరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తారో. మీరు పెట్టి చూడండి ఎంత పెర్ఫెక్ట్గా లైన్లోకి వస్తారో. మాట్లాడడం మానేసి చూడండి. కొన్ని రోజులు అమ్మ అన్నట్టుగా కొంచెం ప్రక్కనెట్టండి.
బొగ్గు బొగ్గు ఏకమైతే ఏదో రాలిందన్నట్టుగా నువ్వు వెళ్ళి ఆవిడ వెళ్ళి కూర్చొని అక్కడ అంతా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడ వచ్చేది బొగ్గే తప్ప అగ్గి కాదు. ఒక అరగంట వచ్చి ప్రార్థన చేయడానికి మనసు అంగీకరించట్లేదు. 2 గంటలు 3 గంటలు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఇదే బుద్ధిహీనులు. ఎక్కడ జరుగుతాయండి దేవుడి కార్యాలు? శాపాలు విడిచి వెళ్తాయా? పోనీ అసలు వాళ్ళకి అలాంటి అనుభవాలే లేవు. దేవుడితో గడిపే అనుభవాలు అంటే అది వేరే విషయం. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడితో కట్టబడిన వాళ్ళు, ఎంత ఎక్కువ సమయాన్ని దేవునితో వెచ్చించే వాళ్ళు ఈ రోజున చూస్తే దేవునితో గడపడం కంటే ఈ మాట మాట్లాడకూడదు అనుకోండి, ఆ కబుర్లు చెప్పడానికి మాత్రం ఏముండవు ఈ రోజున. అవి బాబోయ్ చాలా బాగుంటుందా కూర, ఎలా వండాలో చెప్తావా, 5 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఓ గంట సేపు అటు ఇటు తిప్పి అదే చెప్తే దీవిడి అయ్యి బాబోయ్ ఏమండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలండి, తర్వాత ఉల్లిపాయలు వేయాలండి, ఒక 20 నిమిషాలు వేపాలండి. ఈ వేపడం కూడా 2 నిమిషాలు చెప్తుంది. అవునా, ఒక గంట ఉంటుందా ఆ మాట? ఆ గంట వాక్యం ఏదన్నా చెప్పానండి, అయ్యి బాబోయ్ ఏమండి పాస్టర్ గారు ఈరోజు మాట్లాడిన వాక్యం ఎంత ఆదర్శవంతంగా ఉందండి, ఆత్మకి ఎంత ఆనందాన్ని కలిగించిందండి. నిజమే కదండి, మనం అలాగే ఉంటున్నాం కదండి అనే పరిశీలన ఉందా? అబ్బెబ్బే వద్దు వద్దు అనుకుంటున్నా, నోటి వరకు వచ్చేస్తుంది, నాకు ఇంకా ఉండబట్టలేకపోతున్నాను. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం టైం అందరికీ దొరుకుతుంది. సొల్లు కబుర్లు ఇందాక కూడా ఆగాను, ఇంక నియంత్రించుకోలేకపోయినాను నేను. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే ఆ మాటల్లో వాళ్ళకి తృప్తి కలుగుతుంది, హాయిగా అనిపిస్తుంది, టైము గడిచిపోతుంది, బోరు కొట్టట్లేదు. అదే దేవుడితో గడిపితే ఏముంటుంది, ఏముండట్లేదు, మోకాలు నొప్పి తప్ప. దానికోసం మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా నేనేమి పైనుంచి ఊడిపడ్డాను ఏం కాదులే, నేను మనిషినే. నిజమే కదా, ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అదే వ్యక్తి తెలియకుండా 2.5 గంటలో ఫోన్ వాడమంటే ఈజీగా వాడేయగలుగుతున్నాడు. సేమ్ వ్యక్తి 3 గంటలు ఈజీగా వాడేయమంటే అదే వ్యక్తి మళ్ళీ ఈజీగా ఫోన్ వాడేయగలుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాకడ సూచన నెరవేరుతున్న ఆఖరి తరం ఇది. నాకు వర్క్కే టైం సరిపోదు అనుకోండి, చెప్తున్నాను, దానికే సరిపోదు నాకు టైము. అక్కడ కూర్చుంటే ఎంత టైం పడుతుందో నాకు తెలుసు. అలా రీల్స్ చూడడానికి, ఆ పోస్టులు చూడడానికి, వ్యర్థమైనటువంటి ఆ వీడియోస్ చూడడానికి 2.5 hours, 3.5 hours, 4.5 hours, 4 hours, ఒక 40 నిమిషాలు దేవుడి కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేయడం మళ్ళీ నీ జీవితంలో ఏమన్నా కనబడుతుందా? ఒక 10 నిమిషాలు ఏమన్నా దేవుని తెలియని వ్యక్తులకి దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేయడానికి ఏమన్నా మనసు అంగీకరిస్తుందా? ఎప్పుడు మనసు శరీరం దేని మీదకి లాగుతుందో దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. ఎక్కువగా వ్యర్థమైనటువంటి కబుర్లు మాట్లాడుకుంటున్నావా అంటే దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. అంటే దాన్ని బాగా ఇష్టపడుతున్నా అలా మాట్లాడుకోవడం. సీరియల్ చూడడానికి బాగా మనసు లాగుతూ ఉందా, బోరు కొట్టట్లేదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. కొంతమంది మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ చూపిస్తారు సీరియల్ సినిమాలోని. కొంతమంది అస్సలు బోరు కొట్టట్లేదు, అబ్బా భలే టైం గడిచిపోయిందండి, అసలు టైం తెలియలేదండి, మాట్లాడుతూ ఉంటేనండి అలా పూట అయిపోయిందండి. సిగ్గులేదా మాట చెప్పడానికి? మాట్లాడుతూ ఉంటే టైం తెలియకుండా అయిపోయిందండి. ఎప్పుడన్నా ప్రార్థనలో అనుభవం చూసే ఎప్పుడన్నా నేను చూశాను. 2 గంటలు 3 గంటలు ప్రార్థనలో ఉన్నట్టు కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో. అలా ప్రార్థించిన వ్యక్తులే మీరుని, కాదనట్లేదు. అయ్య బాబు 3 గంటల నుంచి చేస్తున్నాను ఆ ప్రార్థన, అసలు ఇప్పుడే మొదలెట్టినట్టు అనిపించిందే. అది ఆత్మీయ సుఖం అంటేనే, ఆత్మలో ఆనందించడం అంటే అది ఆ అనుభవంలోకి వెళ్ళాలి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున రాకడ సువార్త అనేటువంటి దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడా కాదు? ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈనాటి తరంలో అటు విశ్వాసులైనా సేవకులైనా, ఏ సేవకుడి మోకాళ్ళైనా, ఏ విశ్వాసి మోకాళ్ళైనా, మా తాతలో అమ్మమ్మలో నాన్నగారి తరాల్లో ఖచ్చితంగా నలుపు ఎక్కిపోయి ఉండే. ఆడవారు లేదు, మగవారు లేదు.
ఆడవారు లేదు, మగవారు లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పెద్ద ఆవిడ ఉన్నారు ఇక్కడ, పేరు ప్రస్తావించాలనుకోవట్లేదులే. ఒక 90 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క మోకాళ్ళు చూస్తే ఈ తరంలో అటువంటి మోకాళ్ళు కలిగినటువంటి ఆడవారిని క్రైస్తవ సమాజంలో నేను చూడగలనా అని ప్రశ్నించుకుంటే పొరపాటును కూడా జరగదు. ఆడోళ్ళకి మోకాళ్ళు రాళ్ళు అయిపోయి, స్టోన్స్ అయిపోయి, ఇటు విశ్వాసుల మోకాళ్ళు. మరి పాస్టర్ గారి మోకాళ్ళు ఎలా ఉండి అన్నమాట. ఈ రోజున విశ్వాసుల మోకాళ్ళు కానీ, పాస్టర్ గారి మోకాళ్ళు కానీ నలుపెక్కిపోయిన ఏమన్నా ఉంటే చూపియండి. అంటే నలుపెక్కిపోవడం అంటే స్నానం చేయక అయిపోవడం కాదు, మోకాళ్ళ మీద గడిపడం వల్ల అయిపోయి రాళ్ళుగా మారిపోయేటువంటి మోకాళ్ళు ఉన్నాయా? ఈ తరంలో చూపించగలవా? ఈ తరంలో నువ్వు చూపించగలవా? నువ్వు చూపించగలవా పాస్టర్ గారు అంటే చాలా ఆనందంతో, చాలా ప్రభువుని అది అతిశయిస్తూ చూపించగలను నా మోకాల్ని. రాళ్ళగట్టిన నా మోకాలు నేను చూపించగలను. నల్లగా ఉన్న వాళ్ళకైతే మోకాలు ఏకలేదు, ఆటోమేటిక్గా నల్లగా అయిపోతాయి. కానీ తెల్లగా ఉన్నవారికి అక్కడ నలుపు మచ్చ రావాలంటే, ఆ స్కిన్ అంతా అంత హార్డ్గా అయిపోవాలంటే ఎన్ని సంవత్సరాల ప్రార్థన ఉండాలో నాకు తెలుసు. బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గానే పడిపోతాయి. ఒక 5 నిమిషాలు వేసినా 6 మంత్స్లో పడిపోతాయి వాళ్ళకి. అంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు, అమ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, దైవజనులు ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాను. కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు చూపించారని కాదు, కానీ నాకు కొంతమంది చెప్తే నాకు బాగా తెలుసు ఎంత అద్భుతంగా వాళ్ళ ప్రార్థనా జీవితం. ఈ తరంలో నీ మోకాల్ని నల్లగా చూపించగలవా? నలుపెక్కినటువంటి సేవకుల్ని తరంలో చూపించగలవా? నలుపెక్కిన విశ్వాసుల్ని తరంలో చూపించగలమా? మరి ఆ తరాల్లో పుష్కలంగా ఉండేవారు, పుష్కలంగాను రాళ్ళుల్లాగా అయిపోయా మోకాళ్ళన్నీ. ఈ రోజున సుఖపడిపోయి, సుఖం ఎక్కువైపోయి మోకాళ్ళు వేయడానికి ఏమి వచ్చేస్తున్నాయండి? నడువులు నొప్పి వచ్చేస్తున్నాయి. మోకాళ్ళు వేయలేకపోతున్నామండి, మోకాళ్ళలో గుజ్జంతా అరిగిపోయింది అంటున్నారండి డాక్టర్ గారు. అవునా? మరి మోకాళ్ళు గుజ్జంతా అరిగిపోతే ప్రార్థన చేయడానికి ఇబ్బంది అయితే మరి పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నప్పుడు ఎలా పరిగెడెత్తనావు? అప్పుడు గుజ్జంతా వచ్చేస్తుందేమో పెళ్ళి అంటుంటేనే. ఊరి మీద తిరగడానికి మోకాళ్ళలో గుజ్జంతా అరగదు. దేవుడితో గడపడానికి ఒక 10 నిమిషాలు మోకాలు వేయడానికి బాబాయ్ మోకాలు ఏమిటి? ఇప్పుడు నేను ఎవరినో బలహీనంగా ఉన్నవారు కూడా మోకాళ్ళు వేయని మూర్ఖంగా చెప్పట్లేదు. మోకాళ్ళు వేయగలిగే ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా పెద్ద మనిషి మోకాళ్ళు వేస్తుంటారు కొంతమంది. చాలాసార్లు చెప్పాను, పెద్ద మనిషి మోకాలు అంటే తెలుసు కదా మీకు. పెద్ద మనిషి మోకాళ్ళు అదొక ఫ్యాషన్ అయిపోయింది. నిలువు మోకాల మీద ప్రార్థించే తరం ఎప్పుడైపోయింది? మోకాల మీద ప్రార్థించే తరం ఎక్కువైపోయింది. ఎందుకంటే శరీరం తట్టుకోలేకపోతుంది. బాబా అంతసేపు చేయలేమండి. మరి ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నవారు ఏమన్నా తేడా ఉందా? వాళ్ళు ఏమన్నా ఊడిపడ్డారా? మనం ఏమన్నా వేస్ట్ గలమనా? ఎంత సుఖాన్ని ప్రేమిస్తుందో చూడండి ఈనాటి క్రైస్తవ తరం. ఏమీ అవసరం లేదు, మీ పాస్టర్ గారు మోకాలు చూసి చెప్పొచ్చు మీ పాస్టర్ గారు ఏంటనేది. ఒక విశ్వాసి యొక్క మోకాలు చూసి చెప్పొచ్చు ఆ విశ్వాసి యొక్క పరిపక్వత ఏమిటనేది. ఏమీ చూడక్కర్లేదు, మోకాలు చూసి చెప్పొచ్చు. ఏమీ చూడక్కర్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మోకాలు చూసి చెప్పచ్చు. కొంతమందికి మోకాళ్ళ దగ్గర నలుపు ఎక్కువవో ఇక్కడ ఎక్కువైపోతాయి. ఏ అంటే మోకాళ్ళ మీద ఉండరు, గొర్రెల్లాగా వీటి మీద బేస్ అవుతారు. అదొక రకమైన ప్రార్థన చేసేది దీని మీద. అలాగా ఇంక మోకాళ్ళు ఎందుకు? ఇంక మోకాళ్ళ ప్రార్థన ఉండదు కొంతమందికి, వీటి మీద డిపెండ్ అయిపోయి చేస్తారు. ఇక్కడ అయిపోతాం, తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏ ప్రార్థన పరులో. మోకాళ్ళు అంటే మోకాళ్ళే. బైబిల్ ఆరంభం నుంచి అంతవరకు కూడా మోకాళ్ళూని ప్రార్థించాను, మోకాళ్ళూని విజ్ఞాపన చేశాను, మోకాళ్ళూని వేడుకొనెను. ఎన్ని చూపించమంటారు అలాంటి రెఫరెన్స్లో? ఈరోజు ఉందా మోకాళ్ళ ప్రార్థన? సుఖం అలవాటైపోయి దేవునితో గడపడానికి, దేవుని దగ్గర శరీరాన్ని నలగొట్టడానికి మనసులో ఏం చేయబడట్లేదన్నమాట, అంగీకరించబడట్లేదు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి తరం వచ్చిందా ఆల్రెడీ? లేదంటే రావాలా? చెప్పండి, వచ్చిందా రావాలా? ఇంకొకటి విషయం కూడా చూసాను ఈ తరంలో, చూసేది ఆ తరంలో అప్పుడు లేదు కాబట్టి అని అనుకుంటున్నారేమో, కానీ ఒక విషయంలో అయితే మాత్రం నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఏ విషయంలో అంటే
అనవసరంగా లైవ్ అనేటువంటిది వచ్చింది. లైవ్ రాని కాలంలో స్వేచ్ఛ ఉండేది ప్రసంగికుడికి. లైవ్ లేనప్పుడు పరిమితులు ఉండేవి కాదు, హద్దులు ఉండేవి కాదు, ప్రైవసీ మెయింటైన్ చేసే అవకాశం ఉండేది కాదు. ఉన్నట్టుగా సంఘంతో మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశం వీలు ఉండేది. లైవ్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్లు వాక్యం బయటికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంది, ఇబ్బంది కూడా ఉంది. చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్పవలసినవి కూడా చెప్పడానికి మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే లోకం నుంచి ఏ విధమైన ఒత్తిడి వస్తుంది అనేటువంటి భయం, అదొక రకమైన ఇబ్బంది. కానీ లైవ్ వల్ల ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది ఏం కలిగిందంటే, మనుషులు, అది కూడా క్రైస్తవుల్ని సోమరులు చేసేసిందండి లైవ్. ఒకప్పుడు ఒంటిలో బాగున్నా బాగోకపోయినా ఏదో రకంగా మందిరానికి వచ్చేవారు. బాగోలేదు కానీ కనీసం ప్రార్థన చేయించుకోవడానికైనా ఒకసారి మందిరానికి వెళ్తే బాగుంటుందని వచ్చేవారు. కానీ ఈ రోజున లైవ్ వచ్చేసిన తర్వాత కొంచెం ఒకరోజు ఆదివారం లేటుగా లేవడం కానీ అవుతే, ఇంక లేట్ అయిపోయింది కదమ్మా, నేను లైవ్ చూస్తాను, మీరేం చేయండి, వెళ్ళిపోండి. అంటే మందిరంకి వెళ్ళి వాక్యం వినాలనే ఆలోచన కంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, వర్క్ ఫ్రమ్ చెప్పండి స్క్రిప్చర్, వర్క్ ఫ్రమ్ కూడా అనకూడదులే, వాచ్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు, అంతేనే, ఇంట్లో ఉండి పని చేయొచ్చు ల్యాప్టాప్ ముందుకు పెట్టుకొని. అది బాగుంది కదరా కరోనా వచ్చిన తర్వాత. నేను ఎక్కడో చూశాను, ఆడికి ఎంత తెలివి అంటే, ఆడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుగా వాళ్ళ సార్ ఎవరో వీడియో కాల్లో కనబడాలంట. ఏదో ఇంటర్వ్యూ ఏదో జరుగుతుంది, ఆ పక్కన వేరే ఫోన్ పెట్టుకున్నాడు, అది చూస్తా మాట్లాడుతున్నాడు. ఆ సార్కి తెలియదు ఎంతకని ఆ లైవ్ ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రక్కన ఇంకో ఫోన్లో ఉండి ఆన్సర్స్ చెప్తున్నాడు. ఆడికి ఎంత తెలివి ఎక్కువైపోయిందో చూడండి. వాస్తవానికి ఇంటర్వ్యూలు ఎలా జరిగాయి? ఫేస్ టు ఫేస్ జరిగాయి, ఇండివిజువల్గా జరిగాయి. ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే వాచ్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. లైవ్ మందిరానికి వెళ్ళడానికి ఎందుకులేండి, లైవ్ వస్తుంది కదండి పాస్టర్ గారిది, ఇంట్లో ఉండి వినేస్తామండి. లైవ్ ఎవరి కోసం దేవుడు పెట్టాడో చెప్పమంటారా? కనీసం ఇంట్లో నుంచి మందిరానికి వచ్చే అవకాశం లేని బలహీనుల కోసం, మంచం మీద పడిపోయి కనీసం వాక్యం వినడానికి రాలేనటువంటి ఆరోగ్యం బాలేని వ్యక్తుల కోసం లైవ్ దేవుడు ఎవరి కోసం పెట్టాడు తెలుసా? 2 అడుగులు వెయ్యడానికి కూడా శరీరం సహకరించని వ్యక్తులకి దేవుడు ఈ విధంగా అంత్యదినాల్లో సువార్త అనేక చోట్లకు వెళ్ళడం కోసమే ఈ ద్వారాలు తెరిస్తే, ఆ లైవ్ని ఎలాగ యూజ్ చేస్తున్నారంటే, మిస్యూజ్ చేస్తున్నారంటే, మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎక్కడుండి వినేయచ్చు. అవుతుందంటారు అలాగా. అంత దూరంలో బిర్యానీని చూస్తా, అబ్బా అంటే ఆకలి తీరిపోద్దా? ఏం చేయాలి? బిర్యానీ దగ్గరికి వెళ్ళి చెప్పరా, తినాలి. తింటే ఆకలి తీరితే తృప్తి కలుగుతుంది. అక్కడి నుంచి ఆ థమ్స్అప్ యాడ్ చూస్తే, అబ్బా ఎంత బాగా తోతున్నారండి మహేష్ బాబు గారు, నా దాహం అంతా తీరిపోయిందండి అని ఎవరన్నా అంటారా? అక్కడికి వెళ్ళి ఒక థమ్స్అప్ కొనుక్కొని తాగితే, అబ్బా ఎంత హాయిగా ఉందండి అని అనిపిస్తుంది. కాబట్టి దూరంగా ఉండి చేసే వాటిలో తృప్తి ఏమి ఉండదు. వాక్యం కూడా అంతే. లైవ్లో చూడడం వల్ల తృప్తి ఉంటుంది, ఎంతో కొంత తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు. కానీ ప్రత్యక్షంగా వాక్యాన్ని అనుభవించే వ్యక్తులు పొందుకునే అంత ఆనందం లైవ్లో ఉంటుందా? లైవ్లో నేను మాట్లాడుతున్నప్పుడు, లైవ్ నేను చూస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఆ వేరియేషన్ అనేది. ఎంత గంభీర స్వరమో, ఆ నడిపింపు అనేది మీకు తెలిసినట్టుగా లైవ్లో ఉన్న వాళ్ళు తెలియదు. ఆ వేగం, ఆత్మ ఉద్యమం, ఆ నడిపింపు నాకు మీకు తెలుసు, లైవ్లో ఉన్న వాళ్ళు తెలియదు. ఎప్పుడు లైవ్ అంటే, అయ్యి బాబు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మందిరానికి వెళ్ళే అవకాశం లేదండి, ఇక్కడ చూస్తే ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నారండి, ఇంకా తప్పదండి, ఏ బాత్రూంలోకి వెళ్ళి వాక్యాలు వినేవాళ్ళు కూడా ఉన్నారండి బాబు, సార్ నాకు కొంచెం ఇబ్బంది సార్, అక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలని చెప్పి ఆదివారంలో కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన వాళ్ళే ఆ బాత్రూమ్గానో బయటికి ఏదో అర్జెంట్ పని అని చెప్పి వాక్యం వినేసి మళ్ళీ ఆ జాబ్లో కంటిన్యూ అయ్యే వ్యక్తులు, ఆ పనిలో కంటిన్యూ అయ్యే వ్యక్తులు ఎంత ఆనందం వేస్తుంటుందో. ఎక్కడో ఉన్నవారు అందరూ నా వాక్యాన్ని బట్టి కట్టబడుతున్నారో, మార్పులోకి నడిపించబడుతున్నారో, అతి ఉత్సాహం వాక్యం పట్ల కలిగి ఉంటున్నారు. కానీ నా ఎదురుగా ఉన్న వ్యక్తులకే ఇంకా వాక్యం ఏమవ్వట్లేదు. ఆలోచించేయండి. చాలామంది కమెంట్స్ చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు, అన్నా మీ సంఘ సభ్యులు ఎంత అదృష్టవంతులు అన్నా,
డైరెక్ట్గా ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ వాక్యాన్ని అనుభవించగలుగుతున్నారన్న దేవుడు మా కట్టి కృప ఎప్పుడు అనుగ్రహిస్తాడో అనన్నా అప్పుడు నా మనసులో అనుకుంటా ఉంటాను, మా ఊరికి లేదురా అది, మా ఊరికి అలాంటిది ఏమీ లేదు, మందిరానికి రావడానికి కూడా చాలాసార్లు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు నాయన. ఇక్కడ వాక్యం 10 నిమిషాలు ఎక్కువైతేనే ఆ టైంని ఒక 10 సార్లు నాకు చూపించే వ్యక్తులు ఉన్నారు నాయన. ఇక్కడ బాధ కాదు, అది ఆనందమా? నాకు కొంతమంది మరీ విడ్డూరం, వాక్యం ఇలా చెప్తానే ఉంటాను, కనీస గౌరవం ఉండదు, ఫోన్ వచ్చిందని పోతారు బయటికి. వాక్యం నడిపించబడతా ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అబ్బే టైం అయిపోయింది కదండి, వెళ్ళిపోవాలండి. ఇప్పుడు హాస్పిటల్లో కూడా నీకు తెలుసు, బాగుపడ్డాను నేను, ముందులా లేను, వెళ్ళిపోతాను డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసేయండి అంటే వాడు చేసేస్తాడా? లేదమ్మా, ఓ 2 రోజులు ఉండాలి. అప్పుడు ఏం చేస్తావు? నేను ఉండనంటే ఉండను, చావైనా చచ్చిపోతాను కానీ నేను ఉండను అని వస్తావా బయటికి? రాము. ఎందుకంటే ప్రాణ భయం, డాక్టర్ భయం. డాక్టర్ మీద ఉన్న కనీస భయం కూడా దేవుడి మీద లేదు. బేసికల్గా ఒకసారి ఇన్ జనరల్ ఆలోచన చేయండి. తగ్గిపోయింది, నీకు తెలుసు, నీతో ఉన్న వ్యక్తులు కూడా తెలుసు, తగ్గిపోయింది, వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు ఏంటంటే ఇంకా వెళ్ళమంటలేదు అని అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు వచ్చినప్పుడు అడిగేస్తావు ఉండబట్టలేక, డబ్బులు ఎక్కువైపోతాయని. డాక్టర్ గారు నాకు బాగానే ఉంది కదండి, వెళ్ళిపోతానండి, డిశ్చార్జ్ చేసేస్తానంటే, కాదు కదమ్మా, రేపటి వరకు ఉండవలసి వస్తుందమ్మా అన్నప్పుడు, అయ్యి బాబాయ్ నాకు కుదరదు, ఇప్పటికే లేట్ అయిపోయింది అని బయటకు వచ్చేద్దామా? వాక్యంలో కానీ కొంచెం లేట్ అయితే, అయ్యో బాబాయ్ ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుండగా మధ్యలో వెళ్ళిపోతున్నావంటే, ఇక్కడ వాక్యం చెప్తుండగా 100 సార్లు గడియారం నాకు చూపిస్తున్నావంటే నిన్ను అంటే డాక్టర్ గారి మీద ఉన్నటువంటి భయం కూడా మనకి ఎవరి మీద లేదు? దేవుడి మీద లేదు. ఇది నిజం. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు, మందిరం దగ్గరగా ఉన్నప్పటికీ మందిరంలో గడపడానికి మనసు రాని వ్యక్తులు, మందిరం సమీపంగా ఉన్నప్పటికీ సరైనటువంటి సమయానికి రాని వ్యక్తులు. ఒకప్పుడు ఎలా ఉండేరండి, 2 కిలోమీటర్లు ముసలాలు నడుచుకుంటూ వచ్చేవారండి. అంతవరకు ఎందుకండి? ఆవిడ ఎంత దూరం? 12-13 కిలోమీటర్లు. భర్త లేడు, ఒక విధవరాలు, దేన పరిస్థితి, తినడానికి కూడా పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆవిడ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకు అంత దూరం నుంచి వస్తున్నారు? అక్కడ ఏమైనా చర్చ్ ఉంటే వెళ్ళొచ్చు కదా. లేదండి నేను ఇక్కడ రావాలండి, ఇక్కడ రావాలి బాబు నేను. ఎంత ఆనందం వేస్తుంటుందో అలాంటి వ్యక్తులను చూసినప్పుడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుంటూ పోతే ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా అర్థమవుతూ ఉన్నాయి, చాలా అర్థమవుతూ ఉన్నాయి. నిజంగా చెప్పగలను ఈ మాట. వాక్యం పుష్కలంగా దొరికేస్తుంది యూట్యూబ్లో. ఉందా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్ వాక్య సందేశాలు. గుండ్ల మీద చేసుకొని చెప్పండి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత వాక్యాలు వస్తూ ఉంటాయండి, మేము వాక్యాలు వింటుంటామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఫుల్గా వినేస్తామండి వాక్యం, వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, మేము యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాక్యాలే వింటామండి. చేయొద్దండి, 1-2 3. ఒకసారి ఎత్తండి, సరిగ్గా నేను చూడలేదు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అడివి చెప్పండి మనుషులు. ఎందుకంటే అడుగు మనుషులకే తెలియదు కదా యూట్యూబ్ ఏంటో, అది అసలు వాక్యం ఎలా ఊపులు చేయాలో, ఎలా లైక్ కొట్టాలో అడుగు మనుషులు తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్యం చూడడం కూడా నీకు రావట్లేదంటే నువ్వు అడుగు మనిషివే. అదే వ్యక్తులు ఎవరైతే చేతులు ఎత్తలేదో నాకు తెలుసు, వంటల ఛానల్లో కానీ మామిడికాయ పచ్చిరేలు కూర, దానికి ఒక 2 మిలియన్లో 3 మిలియన్సో, ఎక్కడ అరక్షణం కూడా స్కిప్ చేయదు యాడ్ని. యాడ్లు వస్తున్నాయి రా బాబు మధ్యలో అని చెప్పి ఎంత ఇబ్బంది పడిపోద్దో. మామిడికాయ పచ్చిరేయి అంట, అబ్బా భలే ఉంటుందంటే కూర అని చెప్పి అక్కడ ఆ వీడియో చూస్తుంటేనే ఇక్కడ గుటకలు వేస్తుంటుంది ఇవిడి. అప్పుడే తినుంటుంది, మళ్ళీ అప్పుడే ఒక 10 నిమిషాలు కూడా అవ్వదు భోజనం చేసి. కానీ నిజానికి అది నిజమే, అప్పుడు భోజనం చేసినా ఒకవేళ అసలు ఆకలి లేకపోయినా యూట్యూబ్లో కానీ వంటల కార్యక్రమం ఏదైనా చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఆకలి వచ్చేద్దండి, వెంటనే అర్జెంటుగా వచ్చేది ఆకలి. మీరు ఆకలి వేయట్లేదండి, డాక్టర్ గారు ఏమైనా మందులు ఇస్తారని హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లో మంచి నాన్ వెజ్ వంటకన్నా ఒకటి ఓపెన్ చేయండి, పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది ఆకలి. ఎంత జాగ్రత్తగా వింటారో ఆ వంటల కార్యక్రమాలు.
ఆ జబర్దస్త్ అనేది ఒకటి ఉంటుంది, అది అంత చక్కగా వింటూ ఉంటారో కొంతమంది ఎందుకు పనికిరాని చాలా వ్యర్థమే అది. ఎంత దారుణం అంటే అంత దారుణం. వెకిలి నవ్వులు, అన్నెసెసరీ లాఫ్స్ అన్నీ, కుల్లి జోకులేస్తూ ఉంటారు. ఈవిడ ఇక్కడ లోపల ఎంత కితకితలు పెట్టేసుకుంటుంది ఈవిడి. వాళ్ళని చూసి ఈవిడ నవ్వేసుకుంటూ ఉంటుంది. కుళ్ళు జోకులు ఎన్ని. వాళ్ళు ఒక గంట వాక్యం చూసి ఆలలేదు పాస్టర్ గారండి. ఈ మధ్య చూడట్లేదండి మేము. దేవునికంటే శరీరం దేనికైతే సుఖానికి అలవాటు పడిందో, శరీరం ఏదైతే కోరుకుంటుందో అది నువ్వు దానికి ఇస్తున్నావంటే దేవునికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నమాట, నీ శరీరాన్ని. కాదంటారమ్మా? బాహ్య సౌందర్యం కోసం ఖర్చు పెట్టే సమయం కంటే ఆత్మీయ సౌందర్యం కోసం నువ్వు ఎప్పుడన్నా ఖర్చు పెట్టగలుగుతున్నావా? ఆత్మీయ సౌందర్యం కోసం ఎప్పుడన్నా సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? అద్దం ముందు నిలబడి మేకప్ అవ్వడానికి 20 నిమిషాలు టైం తీసుకుంటావు, ఎక్కడికైనా వెళ్ళడానికి అరగంట రెడీ అవుతావు. అది నీ శరీర సౌందర్యం కోసమే మెరుగుదిద్దుకోవడం తప్పేం కాదు, అందంగా కనబడాలని కోరుకోవడం తప్పేం కాదు. మరి శరీరం మట్టిలో నుంచి తీయబడింది కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ శాశ్వతమైనది కదా. మరి శరీరం ఎలాగైతే అందంగా కనబడాలని కోరుకుంటున్నావో ఆత్మ కూడా దేవుని దృష్టిలో అంత అందంగా కనబడాలని కోరుకునే వ్యక్తివైతే అద్దం ముందు కాదు, బైబిల్ ముందు కూర్చుంటావు. అద్దం ముందు కాదు, మోకాళ్ళ ముందు గడుపుతావు. దేనితో నువ్వు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నావో అక్కడ అర్థమైపోద్ది నువ్వు వెళ్ళేది పరలోకానిక నరకానికని. శరీర సౌందర్యం ఒకటేనా? చచ్చిపోతే 3 గంటల్లో రంగు మారిపోయే దిక్కుమాలిన శరీరం ఇది. అలాగని స్నానాలు చేయొద్దనట్లేదు, ఏమన్నా రాసుకోవద్దని అసలు అనట్లేదు నేను. రాసుకోకపోతే స్నానాలు చేయకపోతే పక్కన మేము నిలబడలేము. అలాంటి సాహసాలు ఏం చేయకండి. ఏసీ హాల్ కాబట్టి మేము భరించలేం, వాంతులే చేసుకోవాలి. స్నానాలు చేసి రండి, రెడీ అవ్వండి. మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే 100 సార్లు వేస్తుందండి ఆ చీర. అబ్బే ఈ జాకెట్ సెట్ అవ్వలేదండి, ఏమండి ఇది కాదండి, ఈ హారం ఇది కాదండి, ఈ చెవులు ఇది కాదండి. ఏంటండి ఏదో చిన్న ప్రోగ్రాంకి లేదంటే చిన్న ఫంక్షన్కి ఏదో వెళ్ళి రావడానికి గంట చేపు ముస్తాబవుతారండి. ఇంకా ఆ ఫంక్షన్ ఇంకో 4 రోజులు ఉంటుంది. ఆ బట్టలు 100 సార్లు తీస్తూ ఉంటారు బీరువాలించి. ఇది వేసుకోనా, ఈ చెవులు పెట్టిన ఆ చెవులు పెట్టిన, ఈ నెక్లెస్ అయినా ఆ నెక్లెస్ అయినా. ఇటు ఇంకా వారం రోజులు, ఇంకా చాలా టైం ఉంది. మందిరానికి రావడానికి మాత్రం ఏం స్నానం చేస్తాం లేవండి, ఎల్లోసారి అలా కూర్చొని పోయి దానికి చెమట మనుషులు అండి మనం. అక్కడ రాదు చెమట మనుషులు. మందిరానికి ఎప్పుడన్నా శుభ్రంగా వస్తారులే కొంతమంది, అంటే అలా కనబడతారు, పైపైన మెరుగంతే ఇదంతానే. అయ్యి బాబు ఇప్పుడు స్నానం చేసి వెళ్ళాలంటే టైం సరిపోదు అమ్మాయి, మొఖం కడిగేసుకొని పౌడర్ రాసేసుకొని ఆ లిప్టిక్ ఏమంటే పావేసి పోదాం, ఎవరికీ తెలియదు. సాయంత్రం ఎప్పుడన్నా చేద్దాం. కొంతమంది అయితే 3 రోజులకి 4 రోజులకి స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారంటే. అదే ఫంక్షన్ ఉందంటే ఉదయం నుంచి ఆ ఫంక్షన్కి వెళ్ళేలోపు 4 సార్లు స్నానం చేస్తారు. నలుగు ఆ పేకలు, ఫ్యామిలీ పేకలాగా ఆ క్రీమ్ పేకలు, ఆ ట్యాన్ పేకలు ఇవన్నీ వేసుకుని వెళ్తున్నావే. మరి నీ ఆత్మీయ సౌందర్య విషయంలో ఎప్పుడన్నా ఈ జాగ్రత్త, ఈ పరితపన ఎప్పుడన్నా ఉందా? అమ్మ నేను జోకులు వేయట్లేదండి, సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను శరీరం మీద అంత దృష్టి, అంత సమయాన్ని వెచ్చించే నీవు ఇంతకీ నా ఆత్మీయత ఎంత అందంగా ఉంది, నా ఆత్మ ఎంత సౌందర్యవంతంగా కనబడుతుంది, దేవుని ఆకర్షించేటువంటి విధంగా ఉందా లేదా, దీన్ని నేను మెరుగుపరుచుకుంటున్నానని లేదా, దీన్ని సరిదిద్దుకుంటున్నానని దేనిలా, దీనిలో ఉన్న లోపాలు ఏమన్నా సరే తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నాను లేదా, ఇది దేవుని ఎదుట ప్రకాశించే ఆత్మగా ఉందా, లేకపోతే నీరసించిపోయిన ట్యాన్ పట్టిన ఆత్మగా ఉందని ఎప్పుడన్నా పరిశీలన చేశారా? చెయ్యో. ఒకవేళ నిజంగా చేసే వ్యక్తులైతే ఖచ్చితంగా ప్రార్థనలో, వాక్యంలో ఖచ్చితంగా గడుపుతారు వాళ్ళు, ఖచ్చితంగా వాక్యంతో గడుపుతారు వాళ్ళు. రోజులో నిజంగా ఆత్మ సౌందర్యం కోసం పరితపించిపోయేటువంటి వ్యక్తులైతే తక్కువలో 2 గంటలు వాక్యం చదువుతారు వాళ్ళు, తక్కువలో 4 గంటలు ప్రార్థన చేస్తారు 24 గంటల్లో. నిజంగా ఆత్మీయ సౌందర్యమే దృష్టి కలిగి ఉన్న వ్యక్తులైతే వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో 10% ఇచ్చేస్తారు. ఎందుకంటే దానికి కష్టపడక్కర్లేదు కదా, వచ్చిన జీతంలో తీయడం దేవుడికి ఇచ్చేయడం అంత ఈజీ అది. కానీ సమయంలో 10% ఇవ్వడానికి నానా
ఎంత తీసేది? జీతం వచ్చింది, ఆ దేవుడు తీసేవలసింది ఇది పాస్టర్ గారికి ఇచ్చేసాం, అంత ఈజీ. అది కష్టమా? అదేమన్నా ఇబ్బందా? కాదు. కానీ 24 గంటల్లో కనీసం 2.5 గంటలు దేవుని కొరకు తీయాలి, దేవుని కొరకు గడపాలనడం చాలా కష్టం. అక్కడ తెలిసిపోద్ది నువ్వు వెళ్ళేది పరలోకానిక నరకానిక. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివి గనుక ముస్తాబుకి ఇచ్చేటువంటి సమయం ఆత్మకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇది దాని అర్థం, దాని పరమార్థం, దాని ఆంతర్య అర్థాలన్నీ మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదమ్మా నాకు. మన లైవ్ చేస్తూ ఉంటే ఎవరో 2-3 మన ఫాలోవర్స్ అంటారు కదా, అన్నా ఈ ఈ ఈ ప్రత్యక్షత, ఈ వాక్య విధానం చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో ఉపయోగించాలన్నా, మీరు చాలా పెద్ద ప్లాట్ఫామ్స్లో దీన్ని ప్రయోగించాలన్నా. ఇది కాదన్న మీ ప్లాట్ఫామ్ వేరన్నా. 2-3 అలా మీరు చూడండి, నేనేమి లేదు, ఇక లైవ్ చాట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఉందా ఈ రోజున ఆత్మీయ సౌందర్యం కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఆత్మీయ మెరుగుదల కోసం ఎప్పుడన్నా ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఈరోజు చాలామంది ఈరోజు చూస్తే ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే ఎక్కువైపోయింది. ఇంకా 60 సంవత్సరాలు దాటినా సరే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫిట్గా, గట్టిగా. తప్పేం లేదు, ఉండాలి. దేవుడు ఫిట్గా ఉండడానికే దేవుడు మనిషిని ఏం చేయమంటే కష్టపడండి, అదే పెద్ద ఎక్సర్సైజ్. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. జిమ్ములు ఖాళీ ఉండట్లేదు. ప్రోటీన్ షేకులు, ప్రోటీన్ పౌడర్లకి ఉన్న గిరాకీ రైస్కి లేదు ఈ రోజున. ప్రోటీన్ షేక్స్గా రకరకాల పౌడర్స్ ఎంత గిరాకీయో. అంటే దాని మీద వ్యాపారాలు చేసి కోట్లు గడించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన దాంట్లో. జిమ్ములు పెట్టి అప్పులు తీర్చేసిన వాళ్ళు ఉన్నారు, జిమ్ములు పెట్టి బంగళాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ అలా వెళ్ళరనుకోండి. 31st డిసైడ్ అవుతాడు, 1st తారీఖు నుంచి మాత్రం జిమ్కి వెళ్తాడు, వారం రోజులు గట్టిగా చేసేస్తాడే, ఇంక మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ 31st డిసెంబర్ మళ్ళీ వస్తుంది, జిమ్కి వెళ్ళాలి, పొట్ట తగ్గించాలి, గుండె గట్టిగా అవ్వాలి, వారం రోజులు మళ్ళీ టింగే. అందరూ అలా చేయరు అనుకోండి. దానికి కూడా ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, చెయ్యాలనేటువంటి ఒక తపన ఉండాలి, కాన్సిస్టెన్సీ ఉండాలి, లేకపోతే అది జరగదు. ఆ విధంగా చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా పరితపించిపోతూ ఉన్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, పేర్లు చెప్పను, పేరు చెప్తే అయ్య బాబాయ్ అని అంటారు కానీ చెప్పను. ఆయన ఉదయం లేచిన తర్వాత ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ మాత్రమే తింటాడు. ఉదయం లేచాక కేవలం కోడిగుడ్డు ఆమ్లెట్ మాత్రమే తింటాడు, సాయంత్రం మాత్రం ఫుల్ బాటిల్ వేస్తాడు. మరి ఇంకా కోడిగుడ్డు ఆమ్లెట్ ఫిట్గా ఉండాలి కదా, ఎంతో కొంత ఉండాలి కదా. ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన వైట్ రైస్ తిని 30 సంవత్సరాల పైనే వద్ది, ఆయన ఇప్పటికీ కూడా నిత్య యవ్వనుడిగానే ఉన్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే అంతవరకు ఎందుకు? ప్రసన్న గారి యొక్క చిన్నాన్న సినిమా ఇండస్ట్రీలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇంక లేరంతే ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా వీళ్ళకి చాలా దగ్గర రిలేటివ్స్. ఎందుకంటే ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా వస్తూ ఉండేవారు, చెప్తే నాకు తెలుసు. రీసెంట్గా కూడా ఆయన పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు కూడా జరిగినాయి. బాగానే ఉంటాడు, నాకులా లీన్గానే ఉంటాడు, బాగానే ఉంటాడు, బోల్డ్ అంత సంపాదించారు. ఇంకా ఎంత చాలా చాలా వరకు ఫ్యామిలీ ఉంది అందులో. కానీ ఒక వ్యక్తి పేరు చెప్పనులే, చెప్తే మళ్ళీ బాగోదు. ఆ వ్యక్తి సన్నగానే ఉంటాడు, ఫిట్గానే ఉంటాడు. కానీ 1 సంవత్సరం నుంచి ఆ వ్యక్తిలో మార్పు చూస్తున్నాను. ఏంటి ఈ వ్యక్తి ఇంకా ఎక్స్ట్రా ఫిట్నెస్లోకి వెళ్తున్నాడు, ఇంకా లీన్ అవుతున్నాడు ఏంటో అనుకున్నాను. తర్వాత నాకు మన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళ అత్తయ్య గారు చెప్తే, వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ డైట్ మీద ఉంటున్నాడంట ఆ వ్యక్తి. సినీ ఫీల్డ్ అని కాదు కానీ అంటే ఇంకా వాళ్ళు తినొచ్చు, నేను డైట్ ఫాలో అవుతాను, కానీ వాళ్ళు ఇంకా సివియర్ డైట్ అన్నమాట. ఇంకా రైస్ లేదు, ఒకే ఒక బెండకాయ, ఒకే ఒక దొండకాయ, ఒకే ఒక క్యారెట్, మధ్యాహ్నం ఒక గుడ్డు, 100 గ్రాములు చికెన్ స్లైస్, అది కూడా బ్రెస్ట్ పీసే, ఇంక తినకూడదు. సాయంత్రం ఒక ఫ్రూటు, చాలు. ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాలు వచ్చినా మేము ఫిట్గా, మీరు ఎన్ని ఇలాంటివి చేసినా ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా చచ్చిపోతాం. జిమ్ చేసే వాళ్ళు చచ్చిపోతారో, చేయని వాళ్ళు చచ్చిపోతారు. జాగ్రత్తగా ఉండడం తప్పేం కాదు. ఇలా లోక పరిస్థితులన్నీ కూడా చూస్తే జిమ్లు అయ్యి నేను ఎన్ని ఇయర్స్ చేశానో, నా ఫిజికల్ అపియరెన్స్ ఏంటో చాలామంది తెలుసు. ఇక్కడ
నాకు తెలుసు ఒక వయసులో ఒక యవన వయసులో చేసేవాళ్ళం. ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు కూడా అంటున్నారు ఒరే రే 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 నడువన్నీ ఇరిగిపోద్దే మరి. ఆ నడుము ఇరగకుండా ఉండడానికేనండి డెడ్ లిఫ్ట్స్ అన్నీ. అవి ఎందుకమ్మా నీకు 58 సంవత్సరాలు కదమ్మా ఎత్తాలండి అంటుంది ఆవిడ పట్టించుకొని. ఏంటంటే ఫిట్నెస్ తప్పేం లేదు, ఫిజికల్ ఫిట్నెస్ కోరుకోవడం తప్ప, శారీరానుసారంగా ఫిట్గా ఉండడం తప్ప. మరి క్రైస్తవులుగా స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా ఉంది కదా, ఆత్మీయంగా కూడా గట్టిపడాలి, ఆత్మీయంగా కూడా కట్టబడాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనే ఆలోచన ఎందుకు లేదండి? నాకు తెలియకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట వాకింగ్ చేస్తారు, తప్పు ఏమీ లేదు. ఎందుకంటే ఫిట్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మరి స్పిరిచువల్ ఫిట్నెస్ ఎక్కడ దొరుకుతుంది? అది వాక్యం దగ్గర దొరుకుతుంది, ప్రార్థన చేసుకుంటే దొరుకుతుంది. అన్ని ఆరోగ్యాల కోసం ఆలోచిస్తున్నాం కానీ మన ఆత్మీయ ఆరోగ్యం ఎలాగుందనేది మాత్రం ఆలోచించట్లేదు. అందుకని అంటాడు కదా, దేవుని కంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. కరెక్ట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, పొట్ట ఉండకూడదు, లీన్గా కనబడాలి, ఏ డ్రెస్ అయినా సరే సెట్ అయిపోవాలి, 0 సైజులోకి వచ్చేయాలి. మరి స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎంత ఫిట్గా ఉండాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఏదొచ్చినా తట్టుకోవాలి, ఎలాంటి శోధనైనా ఎదిరించగలగాలి, సాతానుగాడు ఎన్ని కుయుక్తులేసినా వాటి మీద విజయాన్ని పొందుకోగలగాలి. అంత నిశ్చయత, అంత నిబ్బరంగా, అంత ఉన్నతంగా నేను నిలబడగలగాలి, ఆ విశ్వాసంలో ఉండాలి. ఇది స్పిరిచువల్ ఫిట్నెస్. దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? లేదు. ఆఖరికి ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను, ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సమయం మరి మీరు చూడలేదులే. ఈరోజు గడియారని మీరు చూడలేదు, ఎందుకంటే నేను మరి క్లాస్ స్పీకింగ్ కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కామన్ అయిపోతారు మళ్ళీ మీరు బాగా. ఇంకోటి ఏంటంటే, దేవుని కంటే ఈ శరీర సుఖం, శరీర ఉత్సాహాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు, ఎవరిని ఉద్దేశించిన నేను చెప్పట్లేదు, ఎవరిని విమర్శించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నేను గమనించింది ఏంటంటే, ఈ క్రైస్తవ ఈ కూడుకుల్లోనే ఇలాంటి ఆరాధనలోనే ఎంత ఎగురుతుంటారంటే అంత ఎగురుతుంటారండి. ఆ ఎనర్జీ చాలా కష్టం. ఓయ్ బాబు, 40-40 పాటలకు అదే ఉత్సాహం, అదే ఎనర్జీ, సూపర్గా ఎగురుతూ ఉంటారు, సూపర్గా ఆనందిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం నీకు తెలుసా? బయట ఆరాధనలని, కూడికలని, వర్షిప్లని పేరుతో ఎవరైతే అతి ఉత్సాహాన్ని లేదంటే ఆత్మారాధన అలా అనుకుంటారో ఆ వ్యక్తులు ఇంటికి వచ్చిన తర్వాత పొరపాటును కూడా చేయరు, అక్కడే ఉంటుంది ఆనందం. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. కానీ వాక్యం కానీ చూస్తే దేవుడికి ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, మార్పు లేదు. నిజంగా దేవుని మూలంగా నువ్వు అక్కడ ఉబ్బి దుబ్బిపోయిన వ్యక్తివైతే, ఆత్మలో ఉల్లసించిన వ్యక్తివైతే, ఆత్మానందంతో ఆరాధించిన వ్యక్తివైతే, అక్కడున్న దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఆరాధనలో నడిపిస్తారు కదా నిన్ను. మరి ఇలాంటి వర్షిప్పుల్లో, ఇలాంటి కూడుకుల్లో, ఇలాంటి వాయిద్యాలతో చేసేటువంటి సమయంలో వచ్చినటువంటి ఆ ఆత్మ ఉత్సాహం, మీ భాషలో చెప్తున్నాను, మరి ఇంటి దగ్గర ఎందుకు రావట్లేదు? ఇంటి దగ్గర సౌండ్ ఉండదు కదండి. అంటే ఆరాధన నీకు దేని మీద బేసయ్యో? సౌండ్ మీద బేసే. అక్కడ నచ్చుతుంది నీకు. ఎక్కడ? ఆ మ్యూజిక్, ఆ సౌండ్స్, ఆ లైట్ల దగ్గర ఆరాధించడానికి శరీరం. కానీ ఒంటరిగా ఉండి ప్రార్థించండి అనే మాట మర్చిపోయారు కదా. తలుపులు వేసుకొని ఒంటరిగా ప్రార్థించమన్నాడు కదా. అప్పుడు కనబడుతుందా ఈ ఉత్సాహం? అంటే అసలు కనబట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ ఆరాధన నచ్చుతుంది, ఈ ఆరాధన నచ్చట్లేదు. ఎందుకంటే ఈ ఒంటరి ఆరాధనలో ఆత్మ ఉంది, అక్కడ లేదు. అందరిలో కాకపోవచ్చు, కొందరు గురించి మాట్లాడుతున్నాను. లైటింగ్లు, సౌండ్లు, హడావుడు ఉన్నప్పుడు ముసలోళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు, ముసలోళ్ళు కూడా ఓ ఓ ఓ అని పాటలు పాడుతున్నారు, అద్భుతమైన ఆరాధన అంటున్నారు. మరి అదే వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నావో? అంటే దేవుళ్ళు ఏమన్నా మార్పు వచ్చిందా అడుగుతున్నాను నేను. మార్పు వచ్చిందంటారా? అంటే అక్కడున్న దేవుడు వేరు, ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు వేరా? మరి ఎందుకు తేడా కనబడుతుంది? ఎందుకు మారుతుంది ఆరాధన క్రమం? ఇక్కడ ఆత్మలు ఆరాధించడం చేత కాదా? ఇక్కడ ఉత్సాహం కనబడదా? ఇక్కడ నిర్విరామంగా అనర్గళంగా భాషలతో ప్రార్థించలేమా? పాటల్లో దేవుని స్తుతించలేమా?
అక్కడున్న దానికంటే ఒంటరిగా ఆరాధనలో ఆరాధించగలమా? ఒంటరిగా కొన్నిసార్లు ఎంత అద్భుతంగా పాటలు పాడేసుకుంటామో మనంతట మనమే. ఆరాధన మునిగిపోతాం, ఆత్మలో లీనమైపోతాం. అందులో వచ్చే ఆనందం వేరు, అది ఒరిజినల్లో అది వేరు. ఎందుకంటే శరీరం కోరుతుంది. ఎక్కడైతే ఆరాధించగలం, ఎక్కడైతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి సౌండ్ ఉంది, మంచి లైటింగ్ ఉంది, ఇక్కడ ఊపు అందుతుంది శరీరానికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఊపు అందట్లేదు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? నీరసం అయిపోయాడు. అక్కడ గెంతేసి ఉన్నావు కాబట్టి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు ఉండలేదు? తప్పు నీది కాదు, అంత్యదినాల్లో జరుగుతుంది. అంత్యదినాల్లో దేవుని కంటే, ఆత్మ కంటే సుఖాన్ని, ఎంజాయ్మెంట్ని కోరేటువంటి ఒక తరం రాబోతుంది. వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళకి దగ్గర రానివ్వకండి. ఇది బైబిల్ చెప్తుంది. ఎంత లైటింగ్ ఉంటే అంత పెద్ద మీటింగ్ తెలుసా మీకు? ఎంత లైటింగ్ ఉంటే అంత పెద్ద మీటింగ్, ఎంత సౌండ్ ఉంటే అంత పెద్ద మీటింగు. లైటింగ్ ఎందుకు అంత పెడతారంటే బాగా కనబడడానికి, తప్పేమీ లేదు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంతకీ ఇంత లైటింగ్ పెడుతున్నాం కానీ ఎంతమంది జీవితాల్ని లైట్ చేయగలుగుతున్నాం, ఎంతమంది ఆత్మలు మండించగలుగుతున్నాం, ఎంతమంది ఆరిపోయే దీపాలు వెలిగించబడుతున్నాయి. ఇది అనవసరం. వాళ్ళకి అవసరం ఏంటి తెలుసా? లైటింగ్ బాగా రావాలి. దేవుని కంటే లోక సంబంధమైన తృప్తిని కోరుకునే తరం ఇదే ఆఖరి తరం. అప్పుడున్న ఆరాధన ఇప్పుడున్న ఆరాధన చాలా డిఫరెన్స్ ఉందండి. ఒకప్పుడు ఆరాధిస్తామంటే ఆరాధన అనేది ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందిలే. పాస్టర్ గారు ప్రభురాత్రి భోజనంలో పాట పాడుతుంటేనే హృదయాలు పగిలిపోతూ ఉండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఏడుస్తూ ఉండేవారు. ఎంత అంగలారుస్తూ ఉండేవారు ఆ పాట పాడినంతసేపుని. ఎందుకంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్నపిల్లవాడిని చూసేవాను కదా, ప్రేయర్ హాల్ అంతా తడిసిపోయి ఉండేది. ఏని అడిగితే కన్నీరు అమ్మమ్మ అనేది. కన్నీళ్ళతో దేవుని పాదాలు తడిపారు బాబు. ఈ రోజున చర్చిల్లో ఫ్లోర్స్ తడిగా ఉండట్లేదు, డ్రైగానే ఉంటున్నాయి. అవునా కాదా? ఆత్మ కంటే శరీరాన్ని తృప్తి ఇచ్చే తరం ఈ తరం. లైటింగ్ ఎక్కువగా ఉండడం తప్పేం కాదు. ఇంతకీ ఎంతమంది ఎన్లైటన్ అవుతున్నారు, ఎంతమంది వెలిగించబడుతున్నారు, ఎంతమంది కట్టబడుతున్నారు, ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది మార్పులోకి నడిపించబడుతున్నారు, ఎంతమంది జీవితాలు దేవుని కొరకు నిలబడగలుగుతున్నాయి. ఇది ఎవ్వరూ చూడట్లేదండి. మనకి శరీరానికి మన కళ్ళకి కిక్కిచ్చే ఆ దృశ్యం కనబడితే చాలు. సేమ్ స్ట్రాటజీ సాతానుగాడు అప్పుడు అదే చేశాడు, ఇప్పుడు అదే చేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాని ఏం చేయండి, మీరు జయించండి. నీకు అయ్యే కావాల్సి వస్తున్నాయి. ఆ సౌండ్లు, ఆ లైటింగ్లు, అవన్నీ వాటికే అట్రాక్ట్ అవుతున్నావు. కానీ యేసే చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపో, తలుపులేసుకో, తండ్రితో మాత్రమే గడుపు. ఒంటరి ప్రార్థన చేయుటకు ప్రతిరోజు ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఎక్కడ దొరకదా ఆనందం? అక్కడ రావేంటో నాకు తెలియట్లేదు. అక్కడ ఎగిరిన వాళ్ళు, అక్కడ పాడిన వారు ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు ప్రభువా? ఆత్మ ఆరాధనకి శరీరారాధనకి చాలా తేడా ఉంది. ఇవన్నీ పెట్టి నేను మాట్లాడవచ్చు, కానీ ఎవరిని విమర్శించాలన్నటువంటి బాధ్యత కానీ పనికని నాకు దేవుడు ఇవ్వలేదు. వాళ్ళ పనితో చేసుకెళ్తున్నారు కదా, మొత్తానికి ఏదో రక్షించబడుతున్నారు, వస్తున్నారు, మందిరంలో గడుపుతున్నారు పిల్లలు, సంతోషమే. కానీ దాంతోపాటుగా ఇంటి దగ్గర కూడా ఆ ఆలోచన, ఆశ, ఆ సహవాసం దేవుడితో ఉండాలి కదమ్మా. ఉండాలా ఉండక్కర్లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కొంతమంది దైవజనురాలు ఆరాధన చేస్తుంటే చక్కగా ఆరాధనలో ఏకీపిస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా. ఇంట్లో ఎప్పుడన్నా చేస్తారు వీళ్ళు ఈ విధంగా అని అనిపిస్తూ ఉంటుంది. అదేంటి మరి ఇంట్లో ఎందుకు రావట్లేదు? ఆ ఎనర్జీ ఎందుకు రావట్లేదు? ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? ఎక్కడ 2-3 నా నామమునందు కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. అదే మందిరంలో వచ్చినట్టు అక్కడ ఎలా వస్తుంది అనుకుంటున్నారేమో, అంత సీనే లేదు. అపోస్తులు ఎక్కడ చర్చిల్లో ఏం వాక్యాలు చెప్పలేదు, ఆదిమ సంఘాలు ఏమి చర్చిల్లో ఏం వాక్యాలు చెప్పలేదు. ఇప్పుడు వచ్చినాయి చర్చిల్లో. 4 కూడుకున్న చోటే ఆత్మారాధన, 4 కూడుకున్న చోటే మందిరం.
కానీ ఈ తరం అంతా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా. అలా సంబంధమే లేదు. ఒక 20 సంవత్సరాల క్రైస్తవ అనుభవాలకి ఈ ఈ ఈ ఇయర్లో ఈ జనరేషన్లో ఉన్న క్రైస్తవ అనుభవాలకి సంబంధమే లేదు, అసలు సంబంధం లేదు. దేవుడి కంటే, ఆత్మారాధన కంటే, ఆత్మలో లీనం అవ్వడం కంటే, ఆత్మారోగ్యం కంటే, ఆత్మ పుష్టి కంటే, ఆత్మ సౌందర్యం కంటే నేను బాగా కనబడాలి, తప్పేం కాదు. దేవునికి కూడా బాగా కనబడాలి అని అనిపిస్తే సంతోషం. దాంతోపాటు ఇది కూడా ఉంటే సంతోషం. కేవలం బట్టల విషయంలోని, శరీర విషయంలో ఉంటే నీ అంత వేస్ట్ ఫీల్ ఎవరు లేరు. అందులోని బాగా కనబడాలని కోరుకో. దేవునికి కూడా నేను చాలా బాగా కనబడాలి, దేవుని దృష్టిలో నేను పడాలి, దేవుడి దృష్టిలో చాలా అందంగా కనబడాలి, ఇది కూడా ఉంటే మంచిది. అంతేగాని పూర్తిగా వదిలేయని కూడా అనట్లేదు నేను. ఇది పూర్తిగా వదిలేస్తే ఇంకా మంచిదే. కానీ కేవలం బట్టలో ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, రేపు చర్చికి ఏం బట్టలు వేసుకోవాలి, ఇది ఏ చెవులీలు పెట్టాలి, ఎలా రెడీ అవ్వాలి, మంచిది, తప్పేం కదా. అందంగా రావడం తప్ప మందిరంకి ఏమన్నా? మనం ఎవరి పిల్లలం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వారి పిల్లలం. ఎప్పుడు అలాగే రిచ్గానే ఉండాలి, తగ్గవలసిన చోట తగ్గాలి. కానీ మరి అదే నువ్వు మరి ఎందుకు దేవుని దృష్టిలో అందంగా కనబడాలని అనుకోవట్లేదు నువ్వు? అలా అనుకుంటే ఈ రెండు ఉంటే మంచిదే. అలా ఎప్పుడవుద్దంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి బైబిల్తో, ప్రార్థనతో ఎక్కువ గడుపుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మండుతూనే ఉంటాడు, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఉజ్వలిస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి. ఒకటే ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇచ్చే సలహా ఏంటి తెలుసా? చివరి రోజులకు వచ్చేటప్పటికి క్రైస్తవ సమాజంలో ప్రార్థనకు సమయం తక్కువైపోద్ది, వాక్యం చదవడం అసలు ఉండదు. కానీ నేను చెప్పాలనుకున్న ఫాలోవర్స్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, తక్కువలో తక్కువ రోజుకి 2 గంటలు ప్రార్థన చేసుకోండి. తక్కువలో తక్కువ రోజుకి ఒక అరగంట అయినా బైబిల్ చదవండి. కనీసం 24 గంటల్లో 10వ తీసేస్తే ఎంత? 2 గంటల 40 నిమిషాలు. 2 గంటలు ప్రార్థన చేసుకో, 30 నిమిషాలు వాక్యం చదువుకో, ఇంకెంత ఉంది? 10 నిమిషాలు హ్యాపీగా పాటలు పాడుకో. రోజులో ఈ టైం దేవుడికి కనీసం, ఇంకా ఎక్కువ తెస్తే ఇంకా సంతోషం, ఇంకా ఎక్కువ తెస్తే. మేము రోజు కనీసం 3 గంటలు దేవుడితో వాక్యం అని ప్రార్థన గడుపుతారని చేయొద్దండి, సంతోషమే. ఒకప్పుడు బాగా ఇలాంటి అనుభవాల్లో ఉన్నవారు కూడా ఈ మధ్యకాలంలో చల్లారిపోతున్నారు. అదే కదా వాక్యం కూడా చెప్పింది, అటు నువ్వు వెచ్చగానైనను ఇటు చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్ము నీవు ఉద్దేశించుచున్నాను. ఏదో కనీసం ఉండాలండి, కనీసం దేవుడిని సహవాసం ఉండాలి, కనీసం మంట ఉండాలి, కనీసం మంట. ఉదయం లేవడంతోనే బైబిల్, కనీసం ప్రార్థనతో మెలకువ, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితమైన ప్రార్థనతో దిన ముగింపు. కనీసం రోజుకు 2 గంటలు ప్రార్థన, అరగంటలు ఖచ్చితంగా బైబిల్ చదువుకోవాలి. ఎక్కువ చదివితే ఇంకా మంచిది. కనీసం రోజుకి 10 నిమిషాలైనా 3 పాటలు పాడుకోవాలి. తీర్మానం తీసుకొని ఈ రోజు నుంచి మీ జీవితాలను మొదలు పెట్టండి. మీ ఆత్మలు ఎంత మెరుగుపరచబడతాయో, ఎంత ప్రత్యేకించబడతాయో, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో రాకడికి సిద్ధపడతాయో, దేవుని దృష్టిని ఎంత అద్భుతంగా ఆకర్షించగలుగుతాయో, ఎంత అందంగా మారిపోతాయో మీ ఆత్మలో. ఆ ట్యాను, పింపుల్స్, బ్రేక్అవుట్స్ అన్నీ పోయి నిష్కలంకమైనటువంటి ఆత్మగా మారిపోద్ది. ఏం చేస్తానో తెలుసా? కనీసం రోజుకు 2 గంటల ప్రార్థన, కనీసం ఒక అరగంట బైబిల్, కనీసం రోజుకు 3 పాటలైనా 10 నిమిషాలు. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఆ మార్పు మీరో కానీ కనబడకపోతే నా మాట ఎప్పుడు గౌరవించకండి, వినకండి. మీకు చెప్తున్నాను, యూట్యూబ్లో ఉన్న మన ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను. ఒకవేళ చేస్తుంటే, అంతకంటే ఎక్కువ చేస్తుంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ కనీసం అది కూడా లేదంటే కనీసం 2 గంటలు. 2 గంటలు ఒకేసారి చేయమని కూడా నేను అనట్లేదు, ఒకేసారి చేసేయమంటున్నానా? 4 జాములు, 4 గడియలు. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందండి. ఉదయం లేచిన తర్వాత ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, రాత్రి పడుకున్నాము అరగంట. 2 గంటలు అయిపోలేదు? అయిపోయిందండి. 4 పూటలు చక్కగా 4 సార్లు 4 అరగంటలు చేస్తే ఎంత హాయిగా ఉంటుందండి ప్రశాంతంగానే. ఆ భోజనం చేసే ముందు, టిఫిన్ చేసే ముందు అరగంట, లేదంటే చేసిన తర్వాత, సాయంత్రం టీ అయిన తర్వాత ఒక అరగంట, పడుకునే ముందు ఒక అరగంట, అలా 2 గంటలు ఈజీ కవర్ అయిపోయిందే.
ఏదో ఒక సెషన్లో కుదిరితే ఒక్కొక్క పూట ఒక పాట. ఎంత అద్భుతంగా ఉంది. 30 నిమిషాలు ఉదయం ఒక 10 నిమిషాలు వాక్యం చదువుతావా క్యాలెండర్లో అది. మధ్యాహ్నం చదువుకో, పావుగంట వాక్యం చదువుకో, రాత్రి పడుకునే ముందు ఒక పావుగంట చదువుకో, సాయంత్రం వదిలే. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను భోజనం చేయకుండా అయినా దినాన్ని ముగిస్తానేమో, కానీ వాక్యం ప్రార్థన లేకుండా నా దినం ప్రారంభించబడదు, దినం ముగించబడదు. తెగక ప్రార్థించండి, విసుగాక నాకు విసుగు వస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేనేం అతీతుని కాదు. దాన్ని జయించాలి. వాడు శోధిస్తూ ఉంటాడు ప్రార్థన నుంచి మనల్ని తప్పించడానికి, మన దిగజార్చడానికి. ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. మీ జీవితాలు ఎలా ఉంటాయో నన్ను అడగండి. మీరు చేసే ప్రార్థనలకు జవాబులు రాకపోతే నన్ను ప్రశ్నించండి. అరగంట అరగంట మ్యాక్సిమం నిలువు మోకాల మీద, లేదంటే కనీస మోకాల మీద. ఉదయం ఒక క్యాలెండర్ వాక్యం 10 నిమిషాలు చక్కగా, మధ్యాహ్నం పావుగంట, సాయంత్రం పావుగంట వాక్యం చదవడం, ఒక అరగంట ప్రార్థన చేయడం మళ్ళీ మన దినచర్యలో భాగమైతే లోకం కంటే సుఖం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారు అవుతాం. ఇంత చెప్పిన తర్వాత కూడా మా వల్ల కాదంటే ఒకటి మాత్రం చెప్పగలను, దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు సంఘంలో ఎత్తబడ్డు, దేవుని రాజ్యానికి వెళ్ళడు, తప్పక విడవబడతాడు. దేవుడు అంటే పడి చచ్చేవాడినే దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి లెక్క చేయని వ్యక్తిని దేవుడు లెక్క చేయడు. అలా మాట్లాడతారేంటి? నన్ను గణపరుచు వారినే నేను గణపరుస్తాను. దేవుడు అంటే పడి చచ్చిపోవాలి, ఆయనతో మాట్లాడకుండా ఉండకూడదు, ఉండలేము, చూడకుండా ఉండలేము, చదవకుండా ఉండలేము. ఒకవేళ అలా ఉంటే ఆ రోజంతా వెలుతుగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అంటే పడి చచ్చే వాళ్ళనే సంఘంలో ఆయన కొనిపోతాడు. దేవునితో గడపడం ఇష్టం లేని, చూడడానికి విసుగెత్తుకుపోయి అసలు దేవునితో సమయాన్ని ఇవ్వడం ఇష్టం లేని ఏ ఒక్క వ్యక్తిని కూడా తీసుకోవడం, మిమ్మల్ని 7 భయంకరమైన శ్రమకాలంలో విడిచిపెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మీరు ఒకవేళ ఎత్తబడకపోతే రక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇలా విడవబడ్డానో ఒకవేళ మీకు ఆ రోజు ప్రశ్న వస్తే, ఆయనతో నీకు సహవాసం లేదు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయండి? మెలకువగా ఉండి ప్రార్థన చేసుంటే పేతురు సైనికుడి యొక్క చెవిని నరికేవాడు కాదు. చాలా ఉంది దాని వెనకాల. ఎంత ఎంత అద్భుతమైన అర్థం. పారిపోయేవారు కాదు. పారిపోతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. ఆ సమయమున ఏం మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడు. భయపడ్డారు, మెలకుగా ఉండలేకపోయారు. ఆయనే కష్టపడ్డాడు మనిషిగా, చాలా పోరాడాడు. తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి ఏం చేయి చెప్పండి. మళ్ళీ అంటాడు కదా, ఎంత నలుగుతున్నాడు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఆ నలుగుడు ఉండాలండి. ఆ నలుగుడు లేదంటే నువ్వు వేస్ట్ ఫీల్ అని అర్థం. నలుగుడు ఉంటుంది. ఒక పోర్న్ చూసేటప్పుడైనా, ఒక బూత్ మాట్లాడేటప్పుడైనా, యూట్యూబ్లో అనవసరమైన ఏడైనా చూస్తున్నా, ఆ నలుగుడు ఉంటుంది. నీకు ఏమి నలుగుడు లేదంటే ఎప్పుడో చచ్చిపోయావని అర్థం, ఆత్మీయంగా చల్లారిపోయావని అర్థం. ఎప్పుడో చల్లారిపోయావు నువ్వు. అందుకే నీకు ఆ కనెక్షన్ లేదు దేవుడితో, ఆ ప్రేరణ లేదు, ఆ భయం లేదు, ఏమీ లేదు. నార్మల్గా వెళ్ళిపోతున్నాం ముందుకి. చల్లారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరిపోయిన దీపాలని ఎక్కడున్నా తెలుసా? ద్వారం బయట ఉన్నాయని ఉంది. ఇక్కడున్న వాళ్ళు చాలామంది విడవబడతారేమో, గుర్తుపెట్టుకోండి. చాలామంది. అవన్నీ నెక్స్ట్ నేను వాటిలో నేను చెప్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా.